శ్రీమహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః, భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః, స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిః, యశేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః, స్వస్తి నః పూషా విశ్వవేదాః, స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః, స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతిః. అవిద్యాయాం బహుధా వర్తమానాః, వయం కృతార్థా ఇతి అభిమన్యంతి బాలాః, యత్కర్మిణో న ప్రవేదయంతి రాగాత్ తేనాతురాః హేణలోకాస్యవంతే. యత్ యస్మాత్ ఏవం కర్మిణః న ప్రవేదయంతి తత్వం న జానంతి. సో శృతి చాలా చక్కటి స్టేట్మెంట్ ఒకటి పాస్ చేస్తోంది. కర్మను బోధించిన వేదమే అంటుంది కర్మిణః న ప్రవేదయంతి తత్వం అని. ఈ కర్మి అంటే కర్మ లెవెల్లో స్టక్ అయిపోయిన వాడిని కర్మి అని అంటారు. సో జూనియర్ కాలేజ్ లెక్చరర్ అన్నట్టు, ఇంకా వాడు ఆ ఇంటర్మీడియట్ సిలబస్ తప్పించి ఇంకా పై మాట లేదనమాట. అంతే, అదే పాఠం చెప్పేసి. నిజానికి ఈ జూనియర్ కాలేజ్ ఉంటే సమ్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టెల్లింగ్, వాళ్ళు ఏ టైంలో ఏ జోక్ వేస్తారో మనం చెప్పచ్చు. సెకండ్ ఇయర్ విద్యార్థులు చెప్తారు, అరే మీకు ఆ జోక్ చెప్పారు ఆయన అంటే అబ్బాయి ఇంకా చెప్పలేదు. ఏ పాఠంలో ఉన్నారు మీరు అంటే అటామిక్ స్ట్రక్చర్. సరే అయితే 2 రోజులు ఆగితే ఆ జోక్ వస్తుంది, బీ ప్రిపేర్. సరిగ్గా అదే జోక్ చెప్తారు, నో ఫ్రెష్నెస్. అదే పాట పాడిందే పాట పాడుతూ ఉండటం, ఆ ఫ్రెష్నెస్ రాదు. ఎందుకు రాదో తెలుసునండి, మనిషి లేజీగా తయారవుతాడు, బుద్ధిని ఉపయోగించటానికి ప్రయత్నం చేయడం, సంసార విషయాల్లో బాగా ఇమిడిపోయి ప్రపంచంలో ఉండే వ్యవహారాలన్నీ వీడికే కావాలి. ఇంకెప్పుడు పుస్తకం ఎప్పుడు చూసేది, ఆ అధికమైన విషయాలు తెలుసుకునే సందర్భమే ఉండదు. కీపింగ్ అబ్రెస్ట్ అంటూ ఉంటారు చూడండి. డెవలప్మెంట్స్, సైన్స్ డెవలప్మెంట్స్ ఎలా ఉంటాయంటే ప్రతి నెల మారిపోతూ ఉంటుంది సైన్స్. పాతకాలపు పద్ధతిలో ఉండదు. పాతది తెలుసుకుంటూ ముందుకు అడుగు వేస్తూ ఉండాలి. ఎప్పుడో మేము చదువుకున్న సైన్సే సర్వం అని అనుకోకూడదు. సో ఈ కర్మవాదులు కూడా అంతే. కర్మిణః, వాడు పూర్తిగా కర్మకి కమిట్ అయిపోయి ఉంటాడు. చూడండి, మీరు ఆలోచించండి, మనిషి దేహము, ఇంద్రియములు, ఆ తర్వాత మనస్సు, బుద్ధి, ఇవి ఇన్ని లెవెల్స్ ఉన్నాయి కదా. ఆత్మ చైతన్యము, దేహం అంటే ఇంద్రియాలు తీసుకోండి. దేహం అనేది ఊరికే అది ఇట్స్ ఎ మీడియం. సో కర్మేంద్రియములు ఉంటాయి. ఈ కర్మేంద్రియముల స్థాయిలో కర్మ అనేది ఉంటుంది. చేతులు, కాళ్ళు, వాక్కు, ఇంతే కర్మ అంటే. కర్మేంద్రియముల యొక్క లెవెల్లో కర్మ అనేది ఉంటుంది. వీడు కర్మేంద్రియములతోటే వ్యవహరిస్తూ ఉంటాడు. కర్మ చికీర్షవ. పూజ్య స్వామీజీ ఒకసారి నాతో అన్నారు, జనాహ చికీర్షవ నతు జిజ్ఞాసవ అని అన్నారు. పీపుల్ వాంట్ టు డూ సంథింగ్, దే డోంట్ వాంట్ టు నో ఎనీథింగ్. ఇప్పుడు ఈ పడంగా ఇక్కడ ఓ గోపురం ఒకటి కడతామని అన్నాం అనుకోండి, మై గుడ్నెస్, పీపుల్ కమ్ ఫార్వర్డ్ విత్ డొనేషన్స్, విత్ శ్రమదాన్ అండ్ ఆల్ దట్, దే కమ్ ఫార్వర్డ్. మీరు ఏదైనా కడతాము అంటే ముందుకు వచ్చేస్తారు. కట్టిన తర్వాత ఏమిటి అనే మాట వద్దు, కట్టడమే అంతే. అలా సిమెంటు ఇటుక అలా పెడుతూ ఉండడమే అంతే. సో చికీర్షవ, పీపుల్ ఆర్ లైక్ దట్, దే వాంట్ టు డూ సంథింగ్. ఓ మహాత్ములు ఉన్నారు,
ఆయన అన్నారు నేను వేదాన్ని ఉద్ధరిస్తాను. వేదాన్ని మనం ఉద్ధరించడం ఏమిటి? వేదం చేత మనం ఉద్ధరింపబడాలి కానీ వేదాన్ని మనం సో ది హోల్ కాన్సెప్ట్ కుछ करना चाहता है. సో ఓకే, వేదాన్ని ఉద్ధరిస్తారు, బాగుంది. సో వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ అని నేను అడిగా. ఐ విల్ కలెక్ట్ కిడ్స్. కిడ్స్ అంటే కొంచెం మిడిల్ క్లాస్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్ కిడ్స్ ఎవరు రారు, లోవర్ మిడిల్ క్లాస్ కూడా రారు. ఇంకా పాపం అమాయక పిల్లలు ఉంటారు, వాళ్ళు కాలేజీల్లోనూ స్కూల్స్లోనూ వెళ్ళి చదువుకునే సందర్భం లేని వాళ్ళు, తల్లిదండ్రుల్లో ఒక పేరెంట్ ఉండి ఒక పేరెంట్ లేని వాళ్ళు, లేకపోతే ఇద్దరు పేరెంట్స్ లేకుండా మేనమామ ఇంట్లోనో మేనత్ ఇంట్లోనో ఏదో బంధువర్గంలో తిరుగుతున్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ ఏదైనా అడ్వర్టైజ్మెంట్ ఇస్తే సమాజంలో అక్కడ ఉంటారు. వీళ్ళను 10 మందిని పోగేసి వాళ్ళకి పచ్చబట్టలు కట్టేయడం, అందరికీ పిలకలు పెట్టేసి పచ్చబట్టలు కట్టేసి బొట్టు పెట్టేసి ఓ వేద పండితులను ఒకరిని అపాయింట్ చేస్తే వాడు మహాత్ముడే. వేద పండితులను కూడా అపాయింట్ చేయకుండా వీళ్ళని చుట్టూ తిప్పుకునే వాళ్ళని కూడా నేను ఎరుగుతున్నాను. ఓ వేద పండితుని నేను ఒక ఆయన అడిగాను, మరి వీళ్ళందరినీ పోగేసి పెట్టారే, మరి వేద పండితుడు ఉన్నాడా అని. ఎందుకంటే ఆ మహాత్ముడికి వేదం రాదు, ఇప్పుడు ఎవడో పండితుడిని పెట్టి చెప్పించాలి. అంటే ఇదిగో ట్రై చేస్తున్నామండి, వేద పండితులు మాత్రం ఏం ఖాళీగా ఉన్నారా, వాళ్ళు ఉండి హడావిడిలో వాళ్ళు ఉంటారు, ట్రై చేస్తున్నాం. ఓ 90 ఏళ్ల వేద పండితుడిని తీసుకొచ్చి పెట్టారు. 90 ఏళ్ళ ఆయన పాపం, ఆయన లాస్ట్ పార్ట్ ఆఫ్ హిజ్ లైఫ్. ఆయన ఎంత టీచ్ చేయగలుగుతారు ఈ పిల్లలకి, 10 మంది పిల్లలకి. నాకు వేదం చదువుకున్న పిల్లలంటే ఇష్టం, నేను కూడా అలాగే పిల్లలు పెట్టుకుని వేదం చదువుకున్నాను. సో నా బాల్యం నాకు స్మృతికి వచ్చి ఒకరిని పిలిచాను, ఎరా ఏం చదువుతున్నావురా అని అడిగాను. పురుష సూక్తం చదువుతున్నాను. పురుష సూక్తం చదువుతున్నానంటే అర్థం ఏంటి? దానికోసం వేద స్కూల్లో చేరక్కర్లేదు, మీరందరూ పురుష సూక్తం చదవట్లేదా, లేదా మేధా సూక్తం చదవట్లేదా? వాడు ఏదైనా సంహిత చదువుతున్నానో పరాయితం చదువుతున్నాను అని అంటే ఐ వుడ్ హ్యావ్ బీన్ ఇంప్రెస్డ్. నాకు చాలా దుఃఖం అనిపించింది. ఈ పిల్లల్ని, వీళ్ళని మనం ఏ రంగంలోనూ కూడా నిష్ణాతులుగా తయారు చేయకుండా వాళ్ళ ఊరికే భోజనం పెడుతూ ఉండటం, పాపం ఇటు తిరుగుతూ ఉంటారు, ఏవో 4 ముక్కలు నేర్చుకుంటారు, ఏమి తయారవుతారు? సో ఇదే వేదోద్ధరణ అంటే. ముందు వేదాన్ని తనను తాను అంటే దే వాంట్ టు డూ సంథింగ్. ఆ వేదంలో ఏముంది, నో, దట్ క్వశ్చన్ యూ డోంట్ రైజ్, ఇట్ బికమ్స్ ఏ ప్రాబ్లం. వేదంలో ఏముంది అనేప్పటికీ జిజ్ఞాసలో పడిపోతుంది. సో పీపుల్ వాంట్ టు డూ సంథింగ్, దే డోంట్ వాంట్ టు నో థింగ్స్. దిస్ ఈజ్ ద వీక్నెస్ ఆఫ్ మైండ్. ఇంట్లో ఎవళ్ళని మనం వ్యక్తిగతంగా విమర్శించేదేం లేదు, మనస్సును అర్థం చేసుకోవటమే. సో మనస్సులో ఈ దౌర్బల్యం ఉంటుంది. అంచేతనే కర్మిణ అంటే కర్మేంద్రియముల లెవెల్లో వాళ్ళు ఫిక్స్ అయిపోయి ఉంటారు. కర్మీ వాళ్ళు నా ప్రవేదయంతి, ఇట్ ఈస్ బియాండ్ దెమ్ టు నో. నా ప్రవేదయంతి, ఓ జాన్నే వాలా నహీ హై, నా ప్రవేదయంతి. వై? రాగాత్, ఆ కర్మయందుండే రాగము చేత. కర్మ ప్రయుక్తమైన సంసారమునందలి రాగము చేత. కర్మలో రాగం వచ్చేస్తుంది. దిస్ ఈజ్ వన్ థింగ్ విచ్ ఐ వాజ్ ఆల్వేస్ సేయింగ్ వైల్ సేయింగ్ ఐఎమ్ హెసిటెంట్ ఆల్సో. ఎందుకు పాపం ఇంకోళ్ళని మనం ఎందుకు విమర్శించాలని. బట్ ఇన్ ఏ జనరల్ వే దిస్ ఈజ్ వన్ కంప్లైంట్ విచ్ ఐ హ్యావ్. సంస్కృత భాషకి అభివృద్ధికి తీసుకురావాలి, సంస్కృతాన్ని పాపులరైజ్ చేయాలి అని దెర్ ఈజ్ ఎ బిగ్ మూవ్మెంట్ గోయింగ్ ఆన్. కానీ చిత్రం ఏంటంటే దేవాలయాల్లో పూజారులు కానీ పురోహితులు కానీ దే ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ దట్ మూవ్మెంట్. ఏమి దురదృష్టం. ఈ తర్వాత దేవాలయంలో కూర్చొని మైకు పెట్టేసి చెప్పేస్తూ ఉంటారు. వాళ్ళకి విభక్తి ప్రత్యయాలు రావని స్పష్టమైపోతుంది. మమా సహకుటుంబానాం అంటాడు. మమా ఏకవచనం, సహకుటుంబానాం బహువచనం. ఈ మమాకి అది సహకుటుంబానాం కలవదు అని సహకుటుంబస్య అనాలి. అయితే సహకుటుంబస్య అనే మాట ఆయన వినలేదు, ఆయన సహకుటుంబానాం అనే విన్నాడు ఆయన. దేర్ఫోర్ హీ పుట్స్ దట్ ఓన్లీ. సో దట్ మచ్ బేసిక్ సాంస్క్రిట్ ఆల్సో హీ డజంట్ నో. పోనీ సంస్కృతం చాలా దూరంగా ఉండిపోయిందంటే అలాగా కాదు. సంస్కృత భాషని ప్రచారం చేయటానికి ఓ పెద్ద ఉద్యమం నడుస్తోంది. ఈ ఉద్యమం వాషింగ్టన్ దాకా, సియాటిల్ దాకా పాకింది. అక్కడ కూడా నేర్చేసుకుంటున్నారు సంస్కృతం. నా దగ్గర చదువుకున్న విద్యార్థులను నేను కొంతమందిని ప్రోత్సహించి వాషింగ్టన్ లో సాంస్క్రిట్ క్యాంప్ అవుతుంటే పంపించా. దే వెంట్ అండ్ లెర్న్డ్ అండ్ కేమ్ బ్యాక్.
మన అల్వాల్లో కూడా సంస్కృత్ శిబిరం ఒకటి నడిపి 10 రోజులు సంస్కృత ప్రోత్సాహం చేయటం జరిగింది. సో పీపుల్ ఆర్ లెర్నింగ్, ఎనీ నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ లెర్నింగ్ సంస్కృత్. సో నేను ఓ చోటకి ఏదో ప్రసంగం చేయడానికి వెళ్తే నన్ను రైల్వే స్టేషన్ లో రిసీవ్ చేసుకుందుకు వచ్చినటువంటి ఆ యజమాని డ్రైవరు వీళ్ళిద్దరూ సంస్కృత్ లో నన్ను స్వాగతం మహాత్మన్ అని సంస్కృత్ లో చెప్పారు. ఆ డ్రైవర్ కి హీ నోస్ సంస్కృత్. నేను అతనికి సంస్కృత సారథి అని పేరు పెట్టాను. సంస్కృతం, హీ నోస్ సంస్కృత్. దెర్ ఈజ్ ఎ విలేజ్ ఇన్ కర్ణాటక వేర్ ఎవ్రీబడి స్పీక్స్ సంస్కృత్. సంస్కృత భారతి అనే ఒక ఆర్గనైజేషన్ తరఫున ప్రతి వాళ్ళు సంస్కృతాన్ని నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. పార్లమెంటులో నియర్లీ 50-60 మెంబర్స్ సంస్కృతంలో ఓత్తును తీసుకున్నారు. సంస్కృత్ లో న్యూస్ ప్రవేశం అయింది, ఇవేవో అవుతున్నాయి. కానీ మన పురోహితులు, తర్వాత పూజారులు సంస్కృత భాషకి దూరంగానే మిగిలిపోయినారు. ఎందుకో తెలుసునండి, ఆ దేవుడికి నైవేద్యం పెట్టేసి గంటగణాడించేసి లేచక్కపోవడమే. మళ్ళీ సాయంకాలం దాకా అసలు మళ్ళీ ఇంకా ఈ దృష్టే ఉండదు, సంసార దృష్టే. కానీ సంస్కృత భాషను మనం నేర్చుకోవాలి. ఎవరో అంటే నేర్పి వాళ్ళు ఎవరో లేరంట. ఈ దేవాదాయ శాఖ వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఊరికే దేవాలయం భూముల్ని హడావిడి చేసి దేవాదాయ శాఖలో ఉన్న వాళ్ళకి సంస్కృతం నేర్పాలి అనే ప్రయత్నమైనా వాళ్ళు చేయరు. తిరుపతి దేవస్థానం వాళ్ళు కళ్యాణ మంటపాలు కట్టుకుంటూ పొమ్మంటే కమిషన్లు మిగులుతాయి. సంస్కృతం నేర్పితే ఏం కమిషన్ మిగులుతుంది? దే డోంట్ డూ ద ధర్మరక్షణ పరిషత్ అంటారు, కళ్యాణ మంటపాలు కట్టేస్తూ ఉంటారు. అదే సంస్కృతం వాళ్ళ దగ్గర పనిచేసేటువంటి వ్యక్తులకు సంస్కృతం రావాలనే ప్రయత్నం కూడా వాళ్ళు చేయరు. రాగాత్ న ప్రవేదయంతి. ఏమంటే ఆత్మతత్వాన్ని వాళ్ళు తెలుసుకోలేకపోతారని వేరే చెప్పాలండి. ఇక్కడ తాత్పర్యం సంస్కృత భాష కాదు. నా ప్రవేదయంతి అంటే నా ప్రవేదయంతి ఆత్మతత్వం అని అర్థం. కానీ అత్యంత మౌలికమైనటువంటి శ్రద్ధ సంస్కృత భాషను మనం నేర్చుకోవాలి. చెప్పి ప్రతి మంత్రము సంస్కృతంలో ఉంటుంది. ఆయన నోరు ఉప్పి మాట్లాడే ప్రతి మంత్రము కూడా సంస్కృత భాషలో ఉంటుంది. అండ్ హీ డజంట్ నో సంస్కృత్. వాట్ ఏ పిటియబుల్ సిచ్యువేషన్. హీ షుడ్ రిఫార్మ్ హిమ్సెల్ఫ్. వెన్? సో కర్మిణః న ప్రవేదయంతి. ఎందుకంటే పూర్ జెంట్ల్మన్ హీజ్ స్టక్ విత్ కర్మ. న ప్రవేదయంతి, హీ డజంట్ నో. రాగాత్, ఆ సంసారంలో ఉండే రాగము కర్మఫల. శంకరులు అంటారు, అదే అంటారు, అందాము నజానంతి రాగాత్ కర్మఫల రాగాభిభవ నిమిత్తం. అది రాగము వలన. అక్కడ పంచమీ విభక్తికి నిమిత్తార్థం. రాగము నిమిత్తంగా, రాగము ఉండబట్టి ఆ కారణంగా వీళ్ళు అజ్ఞానంలో ఉండిపోతారు. దేని మీద రాగము? కర్మఫల రాగము. కర్మని చేస్తుండగా ఫలమునందు రాగమును కలిగి ఉండుట, ఫలాసక్తి. రాగము అంటే అటాచ్మెంట్, ఆసక్తి కలిగి ఉండుట. అది మన సైకాలజీలో పెద్ద దోషం. అది ఈ దోషాన్ని, ఇలాగంటే దోషం ఉండి మానవుడు ఈ కారణంగా దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు అనే సత్యాన్ని మన మహర్షులే కనుగొన్నారు. మన ఉపనిషత్తుల్లోనే చెప్పారు ఈ మాట, మన గీతలోనే ఉన్నది. ప్రపంచంలో ఏ ఫిలాసఫీలోనూ నో అరిస్టాటిల్ టోల్డ్ దట్, నో సమ్ అదర్ ఫిలాసఫర్ టోల్డ్ దట్. భారతీయ తత్వశాస్త్రంలోనే ఆ మహిమ మనకు కనపడుతుంది. కర్మ ఈజ్ ఇన్ ది ప్రెసెంట్, కర్మఫల ఈజ్ ఇన్ ది ఫ్యూచర్. నీవు కర్మని చేస్తున్నావు అంటే ఫిజికల్లీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ లైఫ్ అండ్ ఇట్స్ యాక్టివిటీస్, యు ఆర్ ఇన్ ది ప్రెసెంట్. కానీ కర్మఫల ఆసక్తిని కలిగి ఉన్నావు అంటే మెంటల్లీ యు ఆర్ ఇన్ ది ఫ్యూచర్. ఇట్స్ ఎ స్ప్లిట్. డోంట్ అలౌ దట్ స్ప్లిట్ టు హ్యాపన్. డూ కర్మ, బీ వన్ విత్ ది కర్మ, ఎంజాయ్ కర్మ. కానీ జనాలకి కర్మలో ఎంజాయ్మెంట్ ఏ ఉంది? ఎంజాయ్మెంట్ అంతా కర్మ ఫలంలో ఉంది, కానీ కర్మలో ఎంజాయ్మెంట్ ఏ ఉంది? దిస్ ఈజ్ హౌ పీపుల్ హ్యావ్ ఎ రాంగ్ నోషన్. సో అలా ఉండకూడదు. అంచేతనే శంకరులు అన్నారు అభిభవ అంటున్నారు. కర్మఫల రాగ అభిభవ నిమిత్తం. వీడు, దిస్ ఫెలో ఈజ్ డిఫీటెడ్, హీజ్ సల్లీడ్. ఆ అభిభవ శబ్దానికి అర్థం పరాభూతుడైపోయినాడు. హీజ్ ఓవర్వెల్మ్డ్, హీజ్ సల్లీడ్, హీజ్ డిఫీటెడ్ బై హిజ్ అటాచ్మెంట్ టువర్డ్స్ ద రిజల్ట్ ఆఫ్ యాక్షన్. కర్మ చేస్తూ ఉంటాడు, కర్మఫలం. కర్మఫలం రెండు రకాలు, దృష్టము అదృష్టము. కంటికి కనపడే కర్మఫలం ఉంటుంది,
భవిష్యత్తులో పుణ్యరూపంగా స్వర్గాదిలోకాల కర్మఫలం ఉంటుంది. హి హాజ్ అన్ ఐడియా అబౌట్ ఆల్ దాట్. అండ్ సో కర్మఫలం. కర్మఫలం. చూడండి, మీరు ఆలోచించండి. వేసాకి పూజ చేసుకుని వెళ్తే వేసా ఇస్తారు అని మొదలు పెడతారు. మంచిది. సో పూజ చేస్తూ ఉంటాడు. పూజ చేస్తుంటే భగవంతుడి మీద దృష్టి ఉంటుందా, వీసా మీద దృష్టి ఉంటుందా? మీరు ఆలోచించండి. ఎందుకంటే ఆ పూజ మొదలుపెట్టిందే వీసా కోసం మొదలుపెట్టాడు కనుక ఈ భగవంతుడు అనేవాడు హీజ్ ఎ డంబ్ గాయ్, హీ కెనాట్ ఈవెన్ ప్రొటెస్ట్. సో అరే నువ్వు నా మీద ప్రేమ లేదురా, నీకు నీ ప్రేమంతా వీసా మీద ఉంది, నేను ఊరికే మధ్యలో మీడియా కింద నన్ను అనవసరంగా నువ్వు దీంట్లో ఇన్వాల్వ్ చేస్తున్నావు అని చెప్పి చెప్పేటువంటి పరిస్థితి భగవంతుని వద్ద లేదు. ఉంటే మాత్రం ఆయన తప్పకుండా చెప్పుండి కూడా. సో దేర్ఫోర్ హౌ హీ కెన్ ఎంజాయ్ దిస్ పూజ, ఆ పూజలో ఉండే నువాన్సెస్, దాంట్లో ఉండే శోభ, ఆ మంత్రాలకు ఉండే మహిమ, హౌ హీ కెన్ ఎంజాయ్? హీ కెనాట్ ఎంజాయ్. హీ కెన్, ఇన్ హిజ్ అండర్స్టాండింగ్ there is enjoyment only when visa is given. Hip hip hooray. Visa ragane hip hip hooray. Something like that. So how he can enjoy the puja? No. So karma phala ragamu. కర్మికి మీమాంస తెలియదుగా. కర్మ ఫలము ఇది తెలుసుకోవాలంటే గీత చదువుకోవాలి. గీత ఊరికే చదివేస్తే తెలియదు. ఆ గీతలో మునకలు వేసి తేలితే అమ్మా ఇదా సీక్రెట్ అని అప్పుడు తేలుతున్నారు. సో మహాత్ముల సంపర్కంలో శ్రవణం చేస్తే అరే ఈ పాయింట్ మనం ఎప్పుడు గమనించనే లేదే అని అప్పుడు మనస్సుకు అవగాహనకు వస్తుంది. సో ఎందుకు మీకు గీత గురించి చాలా మంది ప్రసంగాలు చేస్తూ ఉంటారు. ఊరికే సూపర్ఫిషియల్లే తప్పిస్తే గీత యొక్క లోతులలో దిగి తెలుసుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది కనపడతారు. నేను గీత యొక్క రహస్యాన్ని పూజ్య స్వామీజీ దగ్గర నేర్చుకున్నాను. నేను అంతకుముందు గీత వల్లించేవాడినే కానీ దాని పూర్ణ రహస్యం నాకు చిక్కింది స్వామీజీ దగ్గర చేరిన తర్వాత. అంత క్రిటికల్ గా, చాలా సటిల్ గా ఉంటుంది సత్యం. కనుక ఎనీవే, బట్ వెన్ వీ సే ఇట్ లుక్స్ సింపుల్. ట్రూత్ సింపుల్ గా ఉండాలండో, సింపుల్ గా లేకపోతే ట్రూత్ కాదు. సో చాలా కాంప్లెక్స్ గా పెట్టితే అది ట్రూత్ కాదు. ఎనీవే ది పాయింట్ ఈజ్, ఈ రాగము అనేది అభిభవ, మనిషిని పరాభూతుణ్ణి చేసేస్తుంది, డిఫీట్ చేసేస్తుంది, వాడికి ఉండే వివేక శక్తిని నశింపజేసేస్తుంది. అంచేతనే వాడు కర్మిగా మిగిలిపోతాడు తప్పిస్తే తత్వం న జానంతి. ఇట్ ఈస్ నాట్ దేర్ లాట్ టు నో ది హయ్యర్ ట్రూత్. కాబట్టి కర్మలో అలాగంటే ప్రమాదం ఉన్నది. స్వామి వివేకానంద హెచ్చరించాడు, డోంట్ బి స్టక్ అట్ ది లెవెల్ ఆఫ్ చర్చ్ ఆర్ టెంపుల్ అని హెచ్చరించాడు ఆయన. You try to know your స్వరూప. టు స్టార్ట్ విత్ స్పిరిచువల్ లైఫ్ స్టార్ట్ చేసేప్పుడు చర్చి లెవెల్లోనో టెంపుల్ లెవెల్లోనో స్టార్ట్ చేస్తావు. బట్ యూ షుడ్ నాట్ థింక్ దట్ ఇట్ ఈస్ ది ఎండ్. యూ మే టేక్ బర్త్ ఇన్ ది చర్చ్ బట్ యూ షుడ్ నాట్ డై ఇన్ ది చర్చ్ అని అంటాడు. కనీసం మరణించే లోపలనైనా పై స్థాయికి ఎదగమని చెప్తాడు. సో రిలీజియస్ గా మిగిలిపోకూడదు. యూ షుడ్ రైజ్ ఇన్ టు స్పిరిచువాలిటీ. కర్మ ఈజ్ రిలిజియన్, స్పిరిచువాలిటీ ఈజ్ హయ్యర్ ట్రూత్. స్లోగా వన్ హ్యాస్ టు గ్రో. కానీ ఆ కర్మకి అతుక్కుపోయినటువంటి వాళ్ళు అన్ఫార్చునేట్లీ దే కెనాట్ రైజ్ అప్. ఓకే, దెన్ వాట్ హ్యాపన్స్? ఆతురా. శంకర్లు అంటారు, తేన కారణేన ఆతురాః దుఃఖార్తా సంతః క్షీణలోకాః క్షీణకర్మఫలాః స్వర్గలోకాత్ స్యవంతే. ఆతురాహ, ఆతురాహ అంటే దుఃఖితాహ అని అర్థం. దుఃఖితులు. ఎందుకంటే కర్మ దుఃఖము. కర్మ దుఃఖమే కదండి. తెల్లవారుజామున లేచి చన్నీటి స్నానం అంటే సుఖమా దుఃఖమా? అది దుఃఖమే. సో పొగ వచ్చేస్తూ ఉంటుంది మంటలోంచి, ఆ అగ్నిహోత్రం నుంచి కళ్ళంతా నీళ్లు మండుతూ ఉంటాయి. అయినా సరే దాన్ని ఎదుర్కొండగా క్రాస్ లెగ్గడ్ గా కూర్చుని అగ్ని స్వాహ అని స్వాహాకారాలతో హోమాలు చేస్తూ ఉండాలి. దాంట్లో శ్రమే కానీ సుఖమే ఉన్నది. ఆఖరికి సత్యనారాయణ చేసుకున్నారనుకోండి, మీరు బ్రేక్ఫాస్ట్ మానేయాల్సి ఉంటుంది. ఏదో సమ్ కాంప్రమైజ్ కాఫీలు టీలు తాగినా మొత్తానికి సమ్ డిఫికల్టీ ఈజ్ ఆల్వేస్ దేర్. సో ఈ విధంగా కర్మ దుఃఖాత్మకంగా ఉంటుంది. దానికి తోడు అంటే ఫిజికల్ ఎగ్జర్షన్ ఉంటుందని అభిప్రాయం దుఃఖం అంటే. ఆ ఫిజికల్ ఎగ్జర్షన్ కి తోడు దెన్ కర్మ ఫలాసక్తి
మనస్సుకి శాంతిని ఇయ్యదు. సో ఫిజికల్ గాను ఇబ్బంది పడుతూ ఉంటాడు. మనస్సులో బెంగ, భవిష్యత్తు గురించినటువంటి ఆశ, పేరాస అంటారు. ఈ గంపెడు ఆశ పెట్టుకుని పూజలు మొదలు పెడితే ఈ ఆశ చాలా దుఃఖితుణ్ణి చేస్తూ ఉంటుంది. ఊరికే పైకి మేకపోతు గాంభీర్యం అంటారు. ఊరికే గంభీరంగా విభూతులు లేకపోతే అవి పెట్టుకుని వేషం అది వేసుకున్నా లోపల హృదయంలో బెంగ, ఆ కర్మఫలమునందు అటాచ్మెంట్. డిజైర్ ఈజ్ ది వన్ విచ్ మేక్స్ ఎ మ్యాన్ అన్హ్యాపీ. ఇఫ్ యూ డోంట్ డిజైర్, యు ఆర్ హ్యాపీ. యూ డోంట్ నో వాట్ ఈస్ ద అన్హ్యాపీనెస్. ఇట్ ఈస్ ది డిజైర్ విచ్ డిస్ట్రాయ్స్ ద చీర్. ఆ మైండ్కు ఉండేటువంటి ఆ చీర్ఫుల్నెస్ ని నాశనం చేసేది మనకుండే కామనలే. కనుక ఆ కర్మఫలమునందు అంతటి ఆ అటాచ్మెంట్ పెట్టేసుకుంటే దుఃఖం తప్ప ఇంకేముంటుంది. సో తేన ఆతురాహ దుఃఖార్తా సంతః. అయితే లేదండి కర్మఫలం స్వర్గలోకం వస్తుంది కదా అంటే అలా అనిపిస్తుంది. క్షీణలోక వస్తుంది కానీ జారిపోతుంది కూడా. దీంట్లో సంసారంలో కర్మఫలంలో సుఖాన్ని మహాత్ములు అంగీకరించరు. భోగాల్లోనూ వాటిల్లోనూ కూడా సుఖాన్ని అంగీకరించరు. నిజానికి భోగాల్లో సుఖం ఉంది అని అనుకోవటము అది అజ్ఞానం. ఇప్పుడు ఆల్కహాల్ ఉందండి, యు డ్రింక్ ఆల్కహాల్. వై పీపుల్ డ్రింక్ ఆల్కహాల్? బికాస్ దే థింక్ దట్ దేర్ ఈస్ ప్లెషర్ ఇన్ ఇట్. దట్ ఈస్ ద ఇగ్నరెన్స్. ఎందుకంటే ఏదో ఒక ఎగ్జాంపుల్ మొదలు పెట్టాను. లెట్ us టేక్ దట్ ఎగ్జాంపుల్ ఫర్దర్. టు ప్రొక్యూర్ ఆల్కహాల్ హౌ మచ్ పెయిన్ ఇట్ ఈస్. సపోజ్ ప్రొహిబిషన్ ఉందనుకోండి అరౌండ్, మన వాళ్ళు మానేశారు ఈ మధ్యన, కానీ ఉందనుకోండి, ఎంత కష్టపడాలి? చాలా కష్టపడి ప్రొక్యూర్ చేయాలి. ప్రొహిబిషన్ లేకపోతే మాత్రం గవర్నమెంట్ ఈజ్ సచ్ ఏ యూస్లెస్ గవర్నమెంట్. పీపుల్ యొక్క వీక్నెస్ ని డబ్బులు చేసుకుని తద్వారా ఏదో లోక కళ్యాణం చేస్తాం. వాళ్ళు ఏం లోక కళ్యాణం చేస్తారు? ఇప్పుడు ఈ పరంగా గవర్నమెంట్ ఆదాయాన్ని మీరు డబ్బులు చేశారనుకోండి, వాళ్ళ దరిద్రం అలాగే ఉంటుంది. గవర్నమెంట్ బాగుపడి గవర్నమెంట్ ఎకనామిక్ గా వైబుల్ అయ్యే ప్రసక్తే లేదు, క్వశ్చన్ లేదు. ఎందుకంటే ఇట్స్ ఎ కరప్ట్ సిస్టమ్. హోల్ థింగ్ ఈజ్ ఎ కరప్ట్ సిస్టమ్. ఒకప్పుడు రాజాజీ గారు పెట్టారు ఈ ఫార్ములా. ఏమని? ప్రొహిబిషన్ వల్ల వచ్చే నష్టాన్ని భర్తీ చేయడానికి సేల్స్ ట్యాక్స్ అని పెట్టారు ఆయన. దేర్ వాజ్ నో సేల్స్ ట్యాక్స్, దేర్ వాజ్ ఓన్లీ ఎక్సైజ్. సేల్స్ ట్యాక్స్ అనే మాటే లేదు. ఇప్పుడు ప్రొడ్యూస్ చేశారండి, ప్రొడ్యూస్ చేయగానే దాని మీద సుంకం చెల్లించి మార్కెట్లోకి తీసుకొస్తారు, అయిపోయింది. ఇట్ ఈజ్ ఆల్రెడీ ట్యాక్స్డ్. ఇంకా మళ్ళీ ట్యాక్స్ ఏమిటి దాని మీద? సేల్స్ ట్యాక్స్. ఎందుకండి ఈ సేల్స్ ట్యాక్స్ అంటే? రాజాజీ గారి గొప్ప ఆలోచన. ఎందుకండి ఈ సేల్స్ ట్యాక్స్ అంటే, మద్రాసు స్టేట్ లో ప్రొహిబిషన్ పెట్టడం కోసం సేల్స్ ట్యాక్స్. ఆ డబ్బుల్ని, ఆ లాస్ ని కవర్ చేయడం కోసం కొని పెట్టారు. ఇప్పుడు ఏమైంది? ప్రొహిబిషన్ ఎత్తేసారు, సేల్స్ ట్యాక్స్ అలాగే. పైగా పెంచుతూ ఉంటారు కూడా ఈ సేల్స్ ట్యాక్స్. 17%, 18%. ఒకప్పుడు 3%, 5% ఉండేది. ఇప్పుడు 17, 18 సేల్స్ ట్యాక్స్. వాట్ కైండ్ ఆఫ్ గవర్నమెంట్ ఇట్ ఈస్? గవర్నమెంట్ ఈజ్ ఆ సంపాదించే డబ్బంతా కూడా ఆ గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాళ్ళు ఉద్యోగస్తులు, వాళ్ళ బిల్డింగులు, వాటికే సరిపడదు. కాబట్టి గవర్నమెంట్ లోక కళ్యాణం చేసి ఇదేం లేదు. మానవుల యొక్క వీక్నెస్ ని డబ్బులు చేసుకుని ఆ డబ్బులతో పొలిటీషియన్స్ బతుకుతూ ఉంటారు. ఇట్ ఈస్ ఆల్ ఎ వెరీ కరప్టివ్ మెథడ్ ఇట్ ఈస్. సో ప్రొహిబిషన్ లేదు, బట్ స్టిల్ ఇట్ ఈస్ సచ్ ఎ కాస్ట్లీ థింగ్. డే ఆఫ్టర్ డే ఆఫ్టర్ డే యూ హ్యావ్ టు ప్రొక్యూర్ అంటే యూ హ్యావ్ టు స్పెండ్ ఎ లాట్ ఆఫ్ మనీ, లాట్ ఆఫ్ ఎనర్జీ. ఒకప్పుడు సోషల్ స్టిగ్మా కూడా ఉండేది, దాన్ని దాచుకో. ఇప్పుడు సోషల్ గా అదో పెద్ద ఆ స్టిగ్మా పోయింది, యాజ్ ఇఫ్ ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. సో ఇన్ ప్రొక్యూరింగ్ ఆల్కహాల్ దెర్ ఈస్ దుఃఖం. సరే, ఆల్కహాల్ తాగేయడం అయిపోయిన తర్వాత ఏముంటుంది? దుఃఖం. దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయనక్కర్లేదు కదా. ఎవ్రీబడి హ్యాంగ్ ఓవర్, దిస్ దట్, దుఃఖం. అనారోగ్యం, లేవర్ స్లోగా డిజాల్వ్ అయిపోతూ ఉంటుంది, దుఃఖం. వీడంటాడు డ్యూరింగ్ దట్ పీరియడ్ సుఖం ఉందంటాడు. దట్ ఈస్ హీజ్ లాజిక్. వీ డోంట్ యాక్సెప్ట్ ఇట్. డ్యూరింగ్ దట్ పీరియడ్ ఆఫ్ హ్యాపీ అవర్ అనే పేరు దానికి. హ్యాపీ అవర్, దట్ ఈస్ హౌ దే కాల్ ఇట్. వాట్ యు మీన్ బై హ్యాపీ అవర్? 24 hours కుడ్ బి హ్యాపీ. తర్వాత నిద్రపోయినప్పుడు యు ఆర్ రియల్లీ హ్యాపీ. యూ డోంట్ నీడ్ ఎనీ ఆల్కహాల్ ఆర్ ఎనీ సచ్ థింగ్ టు బి హ్యాపీ. హ్యాపీ అవర్ అంటే యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ దట్ అవర్ and drink alcohol, then only you will become happy. What kind of life it is? It is slavery to senses, and in slavery there is no happiness. Slaves kadupu nunda bhojanam pedtaru. Is it happiness? Tarvata, even during that so called happy hour there is only unhappiness, because as you drink the alcohol
You are corrupting the body and the mind. What kind of happiness it is? It is your delusion that there is pleasure in it, even during consumption. సో అదేవిధంగా స్వర్గం కూడా అలాంటిదే. ఇంకే నేను ఆల్కహాల్ ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఐ షుడ్ నాట్ హ్యావ్ గివెన్, ఐ సపోజ్. ఎనీవే, డోంట్ వరీ, డోంట్ టేక్ ఇట్ సెంటిమెంటల్ వే. సో క్షీణలోకాశ్చ్యవంతే, దుఃఖాత్మకం కర్మ చేసేప్పుడు ఎగ్జర్షన్, ఫిజికల్ ఎగ్జర్షను, ఆ కర్మఫలమునందుండే ఆసక్తి చేత మనస్సుకి శాంతి ఉండదు, ఆతురులై ఉంటాడు కర్మఫలం లభిస్తుందో లభించదో అని. తర్వాత తీరా లభిస్తుంది, కర్మకి తప్పకుండా ఫలం ఉంటుంది. తీరా లభించిన తర్వాత ఇట్ జస్ట్ స్లిప్స్ అవే ఫ్రమ్ యువర్ హ్యాండ్. క్షీణలోక, ఆ లోకం లభిస్తుంది. లోకం అంటే భోగం అని అర్థం. క్షీణలోక అంటే క్షీణ కర్మఫల, ఆ కర్మఫలం అలా క్షీణించిపోతూ ఉంటుంది. పెరిషబుల్ గుడ్, ఫలము అంటే పెరిషబుల్ గుడ్స్. మామిడి పళ్ళు ఎంతకాలం ఉంటాయి? 2 days 3 days ఉంటాయి, ఓవర్. ఆ తర్వాత కడుపు నొప్పి మిగులుతుంది అంతే, లేకపోతే డయేరియా. ఓవర్ ఈటింగ్ వల్ల మిగిలిది దుఃఖమే తప్పిస్తే దెర్ ఇస్ నథింగ్ ఇన్ ఇట్. ఇట్స్ ఓన్లీ ఏ రాంగ్ నోషన్. దెర్ ఇస్ జాయ్ ఇన్ ఈటింగ్. వన్ షుడ్ నాట్ గో ఫర్ దట్ కైండ్ ఆఫ్ ఎ థింగ్. If some joy comes on its own, it's okay, let it come. Let the body and the sense organs settle that issue. As far as I am concerned, I am neither joyful nor unhappy while eating or not eating. Anyway, so, క్షీణ కర్మఫలాహ, కర్మఫలము ఎంత గొప్ప కర్మఫలమైనా క్షీణించిపోయిదే. ఎంత గొప్ప కర్మఫలమైనా క్షీణించిపోతుంది. దాంట్లో ఇంక మళ్ళీ ఏమీ తేడా లేదు. హ్యవంతే, జారిపోతారు. ఎక్కడి నుంచి జారిపోతారు? లెట్ us say స్వర్గం, లెట్ us say heaven. సో దిస్ ఈజ్ ది మేజర్ డిఫరెన్స్ ఇన్ హిందూ ఫిలాసఫీ. వీ టాక్ ఆఫ్ హెవెన్. మీరు కర్మ చేస్తే ఫలం హెవెన్ వస్తుంది. బట్ హెవెన్ ఈజ్ నాట్ ఎటర్నల్. దెర్ ఈజ్ నో ఎటర్నల్ హెవెన్. ఇట్ ఈజ్ ఇల్లాజికల్. వీ డోంట్ యాక్సెప్ట్ ఇట్. రాబోతోందన్నమాట. సో క్షీణ కర్మఫలాహ స్వర్గలోకాచ్యవంతే, ఆ లభించినటువంటి స్వర్గం 3 నాళ్ల ముచ్చట అంటారు. 3 నాళ్ల ముచ్చట అయిపోతుంది. చ్యవంతే, దే ఫాల్ డౌన్. లైక్ వీకెండ్ వస్తుంది, శుక్రవారం వీకెండ్ వస్తే ఇంకా అక్కడి నుంచి వీడు హీ డ్రైవ్స్ అవే ఫ్రమ్ హోమ్, యాజ్ ఇఫ్ హోమ్ ఈజ్ సచ్ ఎ పెయిన్ఫుల్ థింగ్. సో హీ డ్రైవ్స్ అవే ఫ్రమ్ హోమ్, దెన్ గోస్ అవే. వేర్ హీ విల్ గో? హోమ్ అండ్ వీడి సంసారం వీడి హృదయంలో పెట్టుకుని వేర్ హీ కెన్ డ్రైవ్ అవే ఫ్రమ్ హోమ్? వీడితో పాటే ఉంటుంది. ఆ హోమ్లో ఉండే సంస్కారాలన్నీ వీడితో పాటే వస్తాయి. హోమ్లో కుక్క పిల్ల ఉంటే అది కూడా వీడితో పాటే వస్తుంది. నథింగ్ ఈజ్ లెఫ్ట్ బిహైండ్. ఊరికే అలా ఫిజికల్ చేంజ్ అనిపిస్తుంది, మెంటల్లీ ఎవ్రీథింగ్ రిమైన్స్ ఇంటాక్ట్. అండ్ దెన్ హీ థింక్స్ హీ ఎంజాయ్స్. హీ థింక్స్ దట్ హీ ఎంజాయ్స్ సాటర్డే అండ్ సండే. సండే నైట్ హీ రిటర్న్స్ హోమ్ thoroughly dejected and exhausted. అండ్ మండే మార్నింగ్ సిండ్రోమ్. మండే మార్నింగ్ మీరు మస్టర్ రోల్స్ చూసుకుంటే 20, 30, 40% ఆబ్సెంటీజం. తర్వాత మండే మార్నింగ్ పీపుల్ గెట్ సమ్ స్పెషల్ కైండ్ ఆఫ్ హెడేక్ బికాజ్ హీ ఆఫ్టర్ 2 days ఆఫ్ రివల్రీ నౌ హీ హ్యాస్ టు అటెండ్ డ్యూటీ. ఆ రివల్రీలో హీ ఎంజాయ్స్, హీ డ్రింక్స్, హీ ఈట్స్, హీ డాన్సెస్, all kinds of things he does. So Monday morning he is not physically fit and mentally fit to go to duty, and therefore there is a conflict, and so headache. And then IBM no syndrome the IBM edo ante irritating bowel syndrome, IBM kaadu, it is a syndrome. These are all social phenomena. It is a major problem. I have seen a commercial. Monday morning, do you have these tablets ready for your IB syndrome? If not, go and get. అక్కడ ప్రిస్క్రిప్షన్ కావాలి. ఇక్కడ ఏ ప్రిస్క్రిప్షన్ అక్కర్లేదు, తక్కువ మనం వెళ్ళి తెచ్చుకునేవాళ్ళం. అమెరికా వాళ్ళు వాళ్ళ పిచ్చి వాళ్ళది. సో ప్రిస్క్రిప్షన్ కావాలి. యూ గో అండ్ ఆస్క్ యువర్ డాక్టర్ ఫర్ ప్రిస్క్రిప్షన్. సో ఈ పేషెంట్ వెళ్ళి నాకు ఆ మందు రాసేమని అడుగుతాడు. వాడు రాసిస్తాడు. ఊరికే ఓ ఫార్మాలిటీ. అప్పుడు వీడు కొనుక్కొని పెట్టుకుంటాడు. వాట్ కైండ్ ఆఫ్ లైఫ్ ఇట్ ఈస్? So there is no real happiness in pursuit of pleasures. Even while you are enjoying a pleasure,
the seeds of pain are already fixed in it. కనుక స్వర్గలోకాచ్యవంతే, ఈ స్వర్గలోకం కూడా, సపోజ్ స్వర్గలోకం అంటే ఏమిటనుకుంటున్నారండి? 5-star హోటల్, నథింగ్, నో బిగ్ డీల్ అబౌట్ ఇట్. యూ గో టు ఏ క్యాబరే ఇన్ ఏ 5-star హోటల్, దట్ ఈస్ ది స్వర్గలోక. వాట్ డూ యూ ఎంజాయ్ దేర్? పీపుల్ డాన్స్ ఫ్లోర్ అంటారు. దిస్ ఈజ్ సంథింగ్ విచ్ రియల్లీ పజిల్డ్ మీ. సో మోస్ట్ ఇర్రేషనల్ థింగ్ టు డూ. సో యు ఆర్ సిట్టింగ్, you want to do some exercise, do it in a proper way. Dance floor. Why you should do this way, that way, dance and all that? What for? ఎవరో యూరోపియన్స్ చేశారు కాబట్టి వీళ్ళు చేయటం. యూరోపియన్స్ ఎందుకు చేశారో ఐ డోంట్ నో ది లాజిక్ బిహైండ్ ఇట్. దే మస్ట్ బి హ్యావింగ్ సమ్ లాజిక్ ఫర్ ఇట్. వై వీ షుడ్ డూ ఇట్? నో ఎక్సర్సైజ్ ఈవినింగ్ చక్కగా షార్ట్స్ వేసుకుని రోడ్డు మీద పరిగెత్తుకుపోతే ఎక్సర్సైజ్ చేయొచ్చు, లేకపోతే జిమ్కి పోయి ఎక్సర్సైజ్ చేయొచ్చు. వై యూ షుడ్ డాన్స్ అండ్ ఆల్. వాట్ ఈస్ దిస్ డాన్స్ థింగ్? ఐ డోంట్ అండర్స్టాండ్. వాట్ యూ గెట్ అవుట్ ఆఫ్ ఇట్? అంతా కూడా ఫూల్స్ ప్యారడైజ్, ఆల్ ఫ్యాన్సీ, నో లాజిక్ ఇన్ ఇట్. దిస్ ఈజ్ వాట్ స్వర్గలోక ఈజ్. ఆల్ ఇమాజినేషన్. యూ థింక్ ఇట్ ఈస్ గుడ్ బికాస్ యూ హ్యావ్ స్పెండ్ సో మచ్ మనీ ఆన్ ఇట్. నౌ యూ కెనాట్ సే ఇట్ ఈస్ ఆల్ యూస్లెస్ హ్యావింగ్ స్పెండ్. ఐ కెన్ సే అండ్ గెట్ అవే విత్ ఇట్. మీరు 1000 రూపీస్ స్పెండ్ చేసిన తర్వాత ఇట్ ఈస్ ఆల్ యూస్లెస్ అని హౌ యూ కెన్ సే దట్? యూ కెనాట్ సే దట్. యు ఆర్ ఆల్రెడీ స్టక్ విత్ ఇట్, యు నో. Therefore, భోగముల వెంట పడుట అంత పొరపాటదే కానీ ఇంకొకటి లేదు. మరి ఏం చేయాలండి? లివ్ ది సింప్లెస్ట్ పాసిబుల్ లైఫ్. దిస్ ఈస్ ది వాల్యూ సిస్టమ్ ఇన్ లైఫ్. దెన్ ద ట్రూ స్ప్రింగ్స్ ఆఫ్ హ్యాపీనెస్ విల్ ఓపెన్ అప్ అండ్ యూ విల్ నో ద ట్రూ డైమెన్షన్ ఆఫ్ యువర్ పర్సనాలిటీ దెన్, నాట్ టిల్ దెన్. న ప్రవేదయంతి రాగాత్ తేనాతురాహ క్షీణ పుణ్యాశ్చ్యవంతే. తర్వాత మంత్రం. ఇష్టాపూర్తం మన్యమానా వరిష్టం నాన్యశ్రేయః వేదయంతే ప్రమూఢాః నాకస్య పృష్ఠే తే సుకృతేను భూత్వా ఇమం లోకం హేనతరం వా విశంతి. ఇష్టాపూర్తం వరిష్టం మన్యమానా. ఇష్టపూర్త అని 2 రకాల కర్మలు ఉన్నాయి. కర్మ మీమాంస చేస్తున్నారు ఇంకాను. ఇష్టకర్మలు, పూర్త కర్మలు. సమాసం, 2వ సమాసంలో దీర్ఘం వస్తుంది, ఇష్టాపూర్తం అని. ఇష్టకర్మలు అంటే అగ్నిహోత్రము, అంటే ఒక ఫైర్ని, అగ్నిని వ్రేల్చి దాని యందు మంత్రాలతో ఆహుతులు ఇస్తారు, నెయ్యి లేకపోతే వండిన అన్నము, దాన్ని అగ్నిహోత్రము. దట్ ఈస్ కాల్డ్ ఇష్టకర్మ. తపహ, తపస్సు. ఈ తపస్సు అనేది ఇట్స్ లైక్ ఎన్ ఎయిర్ బస్. సో ఇట్ హ్యాస్ ఎ వైడ్ మీనింగ్. సో తపస్సు అంటే ఉపవాసం చేశారనుకోండి, ఏకాదశి ఉపవాసం తపస్సు. కొంతమంది రకరకాల ఉపవాసాలు చేస్తూ ఉంటారు, విచ్ ఈజ్ ఎ గుడ్ థింగ్. ఫాస్టింగ్ ఈజ్ గుడ్. అయితే దీని మీద ఒక లాజిక్ ఉండేది పూర్వం. వీడు ఫాస్ట్ అయితే చేస్తాడు కానీ ఓవరాల్ కన్సంప్షన్ ఆఫ్ ఫుడ్ ఏం తగ్గదు, రియల్లీ. సో రేపు నేను పర్సనల్ గా అనుభవం మీద కూడా చెప్తున్నా మీకు. రేపు ఏకాదశి అనుకోండి, మామూలుగా రోజు డిన్నర్ లైట్ గా చేసి వాడు ఏకాదశి అనగానే దశమి నాడు రాత్రి శుభ్రంగా అధికంగా భోజనం చేస్తాడా? కొంత ముందే కవర్ చేసేస్తాడు. ద్వాదశి నాడు డబుల్ భోజనం చేసేస్తాడు అయిపోయి. సో హీ డిడ్ నాట్ రియల్లీ reduce the overall consumption of calories. A weak consumption లో reduction, సేమ్ కన్సంప్షన్ ఉంది. బట్ ఈ మధ్యన ఒక యూనివర్సిటీ వాళ్ళు, అమెరికన్ యూనివర్సిటీ వాళ్ళు, ది గుడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఫాస్టింగ్, అది ఎఫెక్ట్స్ ఆఫ్ ఫాస్టింగ్ మీద వాళ్ళు రీసెర్చ్ చేశారు. సో దిస్ జెంటిల్మన్, 2 గ్రూప్స్, వీళ్ళు 100 మంది, వాళ్ళు 100 మంది. 5 days లో వీళ్ళు ఎంత క్యాలరీస్ తీసుకుంటారు? రోజుకి 2000 క్యాలరీస్. చాలా మీడియం చెప్పాను నేను. రోజుకి 2000. అమెరికా వాళ్ళు 3000, 4000 కూడా తినేస్తారు. సో రోజుకు 2000 వేసుకోండి. 5 రోజుల్లో 10,000 క్యాలరీస్ భోజనం వీళ్ళు చేస్తారు, 10,000 క్యాలరీస్ భోజనం వీళ్ళు చేస్తారు. అయితే వీళ్ళు రోజుకి యావరేజ్ మీద 2000 చొప్పున 5 రోజుల్లో వీళ్ళు భోజనం చేస్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే 2 రోజుల్లో 2 రోళ్ళు 4000 బదులు 2500, 5000 తినేస్తారు. ఓ రోజు ఫాస్ట్ చేసి మళ్ళీ మిగిలిన 5000 మిగతా 2 రోజుల్లో తినేస్తారు. సో ఐడెంటికల్ ఫుడ్, ఐడెంటికల్ క్యాలరీస్ ఇన్ ఎ గివెన్ టైమ్. Is there a benefit? Yes,
దెర్ ఈజ్ ఎ బెనిఫిట్ అని ఈ మధ్యన రీసెర్చ్ పేపర్ ఒకటి వచ్చింది, చదివాను నేను. సో డాక్టర్స్ సే దట్ ఫాస్టింగ్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్ బికాస్ సమ్ కైండ్ ఆఫ్ టోనింగ్ అప్ దిస్ హోల్ సిస్టమ్. సో ఫ్యాక్టరీల్లో కూడా మెయింటెనెన్స్ షట్ డౌన్ అని పేరు పెట్టేసి ఫ్యాక్టరీని 3 days 5 days షట్ డౌన్ చేసేసి మొత్తం అన్ని లూజ్ గా ఉన్న బోల్ట్స్ నట్లు అన్ని బిగించుకుని అంతా సెటరైట్ చేసుకుంటారు. ఆ రకంగా బాడీ కూడా ఓ రోజు ఫాస్టింగ్ లో పెట్టేస్తే ఇట్ గెట్స్ టోన్డ్ అప్. సో దెర్ ఈజ్ ఎ బెనిఫిట్. దేర్ ఫార్ ఫాస్టింగ్ ఓవరాల్ క్యాలరీస్ కన్సంప్షన్ వైజ్ బెనిఫిట్ లేకపోయినా ది ప్రాసెస్ ఇట్ సెల్ఫ్ ఇస్ బెనిఫిషియల్. దట్ ఈస్ కాల్డ్ తపస్సు. దానికి దేవుడు పేరు జోడించాలి. ఈ రీసెర్చ్ల్లో దేవుడు ఉండడు, ఊరికే ఫాస్టింగే ఉంటుంది కానీ దేవుడు ఉండడు. దేవుణ్ణి జోడిస్తే తపస్సు అవుతుంది. ఈశ్వర భావన పిక్చర్లోకి తీసుకొస్తే తపస్సు అవుతుంది. కాబట్టి ఈశ్వర భావన చాలా గొప్పది. ఇప్పుడు మీరు వాకింగ్కి వెళ్ళారనుకోండి, ఒక ఈశ్వర భావనతోటి వాకింగ్కి వెళ్ళొస్తే ఇట్ బికమ్స్ తపస్సు. లేకపోతే ఏముంది, కాన్స్టిట్యూషనల్ అయి కూర్చుంటుంది. సూర్య నమస్కారం చేశారనుకోండి, సూర్యుడు సాక్షాత్తు పరమేశ్వరుని యొక్క ప్రతీక. ఆ ఆయాసం వస్తుంది, ఒళ్ళంతా చెమట పడుతుంది, మంచి ఎక్సర్సైజ్ అయిపోతుంది, తపస్సు కూడా అయిపోతుంది. ఏరోబిక్స్ చేశారనుకోండి, ఒక వెస్టర్న్ మ్యూజిక్ ఒకటి పెట్టుకుని టింగ్ టాంగ్ అంటూ ఏరోబిక్స్ చేశారనుకోండి, చెమట పట్టడమే మిగులుతుంది, తపస్సు ఏమి ఉండదు అక్కడ. సో తపస్సు అంటే ఫిజికల్ ఎగ్జర్షన్ అసోసియేటెడ్ విత్ ది డివోషన్ టువర్డ్స్ ది లార్డ్. దట్ ఈస్ తపస్సు ఇన్ జనరల్. సో దాంట్లో ఉపవాసం తపస్సే, పరిక్రమ పెద్ద పెద్ద దూరాలు నడవటం, ఈ దేవుడి పేరు చెప్పి దూరాలు నడిచేస్తూ ఉండటం, ఓ 10 మైళ్ళు నడిచేయడం దేవుడి పేరు చెప్పి, అదే దొల్లుకుంటూ తిరిగేయడం. సో మెనీ థింగ్స్ దే డూ. దే కమ్ అవుట్ విత్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఐడియాస్. న్యూ ఇయర్ ఐడియాస్ కూడా తీసుకొస్తారు. అంచేతనే శ్రీకృష్ణుడు ఈ తపస్సుని సాత్విక తపస్సు, రాజస తపస్సు, తామస తపస్సు అని విభాగం చేశాడు. చేసి నాయనలారా రాజస తామస తపస్సు చేయకండి, సాత్విక తపస్సు చేసుకోండి అని సలహా ఒకటి ఇంప్లాయిడ్ 18th chapter. కాబట్టి తపస్సు అనేది సమాజంలో ఉంది. ముఖ్యంగా జైనులు, జైన్ కమ్యూనిటీ వాళ్ళు చాలా గొప్ప తపస్సు చేస్తారు, చాలా సాత్వికమైన తపస్సే. దే ఆర్ నోన్ ఫర్ దట్ తపస్. పెనాన్స్ లో వాళ్ళని మించిన వాళ్ళు లేరు, చాలా గొప్ప మహాత్ములు. సో తపస్సు, బట్ స్టిల్ ఇట్ ఈస్ కర్మ. తర్వాత సత్యం అంటే సత్యాన్ని పలకడం, అసత్యాన్ని పలకకుండా ఉండుట అనర్థం. సత్యం అంటే సత్యాన్ని పలుక్కుంటూ పోవడం అని కాదు. వీ విల్ సీ సత్యమేవ జయతే అనే మంత్రం వస్తుంది. తర్వాత వేదానాంచానుపాలనం, వేదాలను చదువుకోవటం, ఆ వేద మంత్రాలతోటి పరమేశ్వరుని స్తుతిస్తూ ఉండటం, పారాయణలో అవి చేసుకుంటూ ఉండటం, అది కూడా ఇష్టకర్మ. ఆతిథ్యం, ఇంటికి వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టడం ఇష్టకర్మ. వైశ్వదేవంచ, వైశ్వదేవం నేను ఇంతకుముందు మీకు చెప్పాను, నేను భోజనానికి ముందు చేస్తారు అని ఒక కర్మ, అనేక కర్మకాండ వ్యవహారంలో మీకు చెప్పు ఉన్నాను. ఆ కర్మ ఇష్టమిత్యభిధీయతే అని ఓ శ్లోకం. ఈ లిస్ట్ ఆఫ్ థింగ్స్ ఏవైతే చెప్పానో వీటికి ఇష్టకర్మలు అని పేరు. అంటే యూ కెన్ సీ ఇట్ ఈస్ మోస్ట్లీ రిలీజియస్ థింగ్. ఇట్ ఈస్ దాంట్లో సత్యం అన్నది ఇట్ ఈస్ నాట్ ఎంటైర్లీ రిలీజియస్, స్పిరిచువాలిటీ దాంట్లో ఉన్నది. ఆతిథ్యం అన్నది కూడా స్పిరిచువాలిటీ ఉన్నది. అంటే ఇట్ ఈస్ ఎ బోర్డర్ బిట్వీన్ రిలిజియన్ అండ్ స్పిరిచువాలిటీ. యూ కెనాట్ సే ఆతిథ్యం ఈజ్ రిచువల్. దెర్ మస్ట్ బి సమ్ లవ్ ఇన్ ది హార్ట్ టు రెస్పెక్ట్ ఏ గెస్ట్ అండ్ ఆల్ దాట్. అలాగే సత్యం విషయంలో కూడా. కాబట్టి బట్ స్టిల్ ఇవన్నీ ఇష్టకర్మ అని చెప్పబడ్డాయి. మోస్ట్లీ రిచువల్స్ అని అర్థం. ఇంకా పూర్త అని ఇంకో కర్మ ఉన్నది, ఇష్టాపూర్తం కదా. ఈ పూర్తకర్మ ఏమిటంటే వాపీకూప తడాగాది దేవతాయతనానిచ. వాపి అంటే దిగుడు బావి, బిగ్ బావిని ఒకటి తవ్విస్తారు. ప్యావు అంటారు రాజస్థాన్లో, ప్యావు. సో ఇక్కడ చలివేంద్రము. కూప అంటే చిన్న బావి, వాపి అంటే పెద్ద బావి, తడాగా అంటే చెరువు, తలాబ్. ఈ చెరువు అన్నది అనేక విధాలుగా ఉపయోగాలు ఉండేవి పూర్వం. ఈ మధ్యకాలంలో పాపులేషన్ ఎక్స్ప్లోషన్ వల్ల చెరువులన్నింటినీ ఆ కాలనీల కింద మార్చేసి మసాబ్ ట్యాంక్. యూ డోంట్ ఫైండ్ ఎనీ ట్యాంక్ దేర్. యూ ఫైండ్ ఎ హ్యూజ్ కాలనీ on either side of the so-called tank bund. There is no tank. Tank was confiscated long back. But tanks, they serve a purpose. అది ఇప్పుడు రియలైజ్ చేస్తున్నారు. జలయజ్ఞము,
జన్మభూమి, నీరు మీరు జన్మభూమి అంటే ట్యాంక్స్ ఇవన్నీ కూడా చాలా ఉపయోగకరమైనవి. వాటిని మనం అలాగా పూడికలు తీసేయకూడదు. పూడికలు తీసి వాటిని భద్రం చేసుకోవాలి, కానీ వాటిని అలాగ పాడు చేయకూడదు అని. సో దే ఆర్ లెర్నింగ్. ఎర్లియర్ ట్యాంక్ అంటే చెరువు అన్నది ఒక ప్రధానమైనటువంటి కాంపోనెంట్ గా ఉండేది ప్రతి గ్రామానికి. దానివల్ల వాళ్ళు గ్రౌండ్ వాటర్ ప్రాబ్లం ఎప్పుడూ ఎరగరు. గ్రౌండ్ వాటర్ని బాగా రక్షిస్తూ ఉండేది. సో ఈ ట్యాంక్స్ తవ్వించటం ఆది శబ్దం చేత బస్సు స్టాండ్ రోటరీ వాళ్ళు లేకపోతే లయన్స్ క్లబ్ వాళ్ళు బస్సు స్టాండ్ కట్టిస్తారు. ఇట్స్ ఏ పూర్త కర్మ. 10 మందికి ధర్మసత్రాలు కట్టించారనుకోండి, పూర్త కర్మ. ఈ పుష్కరాల పేరు చెప్పి అందరూ చోటకి చేరితే వాళ్ళకి ఏదైనా కొంత సేవ చేశారనుకోండి, పూర్త కర్మ. సో వాపీ కూప తటాగాది దేవతాయతనానిచ, దేవాలయాలు కట్టించటం. దేవాలయం కనుక కట్టించినట్లయితే కమ్యూనిటీకి వాళ్ళు అందరూ కూడా భక్తులు వచ్చి పూజాది చేసుకుంటారు. ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ వాల్యూ. సోషల్ వర్క్స్, దీంట్లో ఇండివిజువలైజ్డ్ రిచువల్ కాదు ఇది, మొత్తం సొసైటీకి సంబంధించినటువంటి సేవా కార్యాల కింద వస్తుంది. అన్నప్రదానం, ఎక్కువ మందికి భోజనం పెడుతూ ఉండటం. అయితే భోజనం పెట్టి వాళ్ళకి ఏదైనా మనం కొంత సహాయం చేస్తే ఆ అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఆరామ, ఆరామ అంటే విశ్రాంతి మందిరం, ట్రావెలర్స్ బంగళా. పూర్వం ట్రావెలర్స్ బంగళాలను ఉండేవి. దాంట్లోకి మన ఎవరిని రానివ్వరు. అంటే ఈ గవర్నమెంట్ ఉద్యోగులే వెళ్ళి ఉంటూ ఉంటారు. ఇప్పటికి కూడా ట్రావెలర్స్ బంగళా అని ఉంటుంది. మీరు నేను ఆయన ట్రావెలర్ అని మీరు వెళ్తే హీ వోంట్ అలౌ యూ టు కమ్ ఇన్ సైడ్. సో ఈ గవర్నమెంట్ ఉద్యోగులు కాన్ఫిస్కేట్ చేసేసారు దాన్ని. ఎవరో పుణ్యాత్ములు ఇచ్చినప్పుడు మాత్రం దాన్ని దే గేవ్ ఇట్ యాజ్ చారిటీ. కానీ ప్రభుత్వాలు ఈ చారిటబుల్ థింగ్స్ అన్నింటినీ కాన్ఫిస్కేట్ చేసి పారేస్తాయి. సో ఎనీవే, ఇవి వీటికి పూర్తమిత్యభిధీయతే. ఈ లిస్ట్ లో చెప్పిన వాటికి పూర్తం అని పేరు. అంటే మీరు యూ కెన్ సీ సచ్ పీపుల్, దే పెర్ఫార్మ్ రిచువల్స్ దెమ్సెల్వ్స్ ఆన్ అన్ ఇండివిజువల్ బేసిస్, ఇష్ట, అండ్ ఆల్సో దే డూ సోషల్ సర్వీస్ యాక్టివిటీస్. పూర్త. ఇప్పుడు దెన్ దే సే దిస్ ఈజ్ ఫైనల్. ఇష్టాపూర్తం, అది మిస్టేక్. సోషల్ సర్వీస్ మిస్టేక్ అంటలేదు. సోషల్ సర్వీస్ సేవా కార్యక్రమాలు చేయాలి. కానీ సేవా కార్యక్రమాల విషయంలో ఉండవలసినటువంటి దృష్టికోణములో దోషం ఉన్నది. సాధారణంగా మనకి సమాజంలో కనపడే దృష్టికోణంలో దోషం ఉన్నది. అయితే సేవ చేయాలా అక్కర్లేదు, చేయాలి. దేనికోసం చేయాలి? ఆత్మోన్నతి కోసం చేయాలి. ఆత్మనః మోక్షాయ జగద్ధితాయ చ అని అనేవారు వివేకానంద స్వామి. జగత్తుకు నువ్వు హితం చేసేది ఎందుకో తెలుసునా? ఆత్మోన్నతి కోసం. చేసి సేవని నీవు 10 మందికి చెప్పరాదు. డోంట్ కన్వర్ట్ ఇట్ ఇంటూ ఏ ప్రొఫెషన్. తర్వాత సేవ ఇంకొకటి, దిస్ ఈజ్ అనదర్ వెరీ నేరో అవుట్లుక్ అబౌట్ సేవ. అదేమిటంటే, ఈ సేవను ఏం చేశాను, ఈ పుణ్యం నాకు వస్తుంది, ఆ పుణ్యంతో నేను స్వర్గానికి వెళ్తాను. దానం చేస్తారు. దానంలో మీకు ఎన్ని ఉండకూడని మానసిక స్థితులు ఎన్నున్నాయో అన్నింటినీ మీకు దృష్టాంతాలుగా దానంలో చూపించవచ్చు. ఫ్యాన్ వేయిస్తారు. దిస్ ఈజ్ మై స్టాండర్డ్ ఎగ్జాంపుల్. ఫ్యాన్ వేయిస్తారు. 3 కలిసి ఫ్యాన్ వేయించారు, నేను చూశాను. ఫ్యాన్ 600 రూపాయలు కదా, 3 200 డొనేట్ చేశారు, ఫ్యాన్ వేశారు ఒక కళ్యాణ మంటపంలో. ఆ 3 పేర్లు 3 రెక్కల మీద రాస్తారు. అంటే ఆ పెట్టిన ఖర్చుకి ఆ పెట్టుబడి లాభం వల్ల కలుగుతూ ఉండాలి. తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క రాయి ఇస్తారు. ఇక్కడ చూడండి, స్టోన్స్ ఉన్నాయి చూడండి. ఒక్కొక్కరు ఇవన్నీ కలిపి ఒకళ్ళే ఇచ్చారు. సపోజ్ అంటే అవన్నీ పెట్టిన తర్వాత వచ్చేది లేదు, నేను కూర్చుని ఇవన్నీ వసూలు చేసి పెట్టించలేదు. సో ఎనీవే, సపోజ్ నేను ఫ్లోర్ వింగ్ వేయిస్తున్నాను, కాబట్టి మీరందరూ కంట్రిబ్యూట్ చేయాలి. అందులో ఇలాంటి ఫ్లోరింగ్ ఖరీదైంది అయి ఉంటుంది. ఖరీదైన ఫ్లోరింగ్ వేశారనుకోండి, మీరు ఎవరో ఒకళ్ళు ఇవ్వలేరు కదా. కాబట్టి మీరు ఎన్ని స్టోన్స్ కావాలి? 100 స్టోన్స్ కావాలి. 100 మంది విద్యార్థులు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టోన్ కాస్ట్ క్వైట్ హ్యూజ్ అమౌంట్. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టోన్. సో ఆ లిస్ట్ వసూలు చేసుకుని మీ స్టోన్ మీద ఎవరి పేరు ఉండాలి, మీ నాయనగారి పేరు ఉండాలా, అమ్మగారి పేరు ఉండాలా అనే మొత్తం ఎన్ని స్టోన్లు ఉన్నాయో అన్ని స్టోన్ల మీద పేర్లు రాసి పెడతారు.
నడిచి వెళ్తుంటే అవి తొక్కుకుంటూ వెళ్లాల్సి వస్తుంది. రామ అని ఉంటుంది, కృష్ణ అని ఉంటుంది. ఎంత కష్టం అనిపిస్తుందంటే అలా అడుగు వేయబోయేప్పటికి అక్కడ శ్రీరాములు అని ఉంటుంది. ఆయన పేరు శ్రీరాములు గారు, దేవాలయం స్టెప్స్ మీద. ఎంత దుఃఖం అనిపిస్తుందండి. మన పేర్లన్నీ కూడా చాలా పవిత్రమైన నామధేయాలు. శివలింగయ్య గారు అని ఉంటుంది, అదేమో స్టోన్ మీద ఉంటుంది. దాని మీద అడుగు వేసాకే కలపడుతుంది, అది ఆ శివ అనేది కలపడుతుంది. అయ్యయ్యో అని అపరాధం అనిపిస్తుంది. ఏమీ చేతస్తాం అలాగా. ఓ రాయిచ్చి దాని మీద మన పేరు ఎందుకు అంటే శిలాక్షరం కింద రాయించేస్తే అని. దిస్ యాటిట్యూడ్ ఈజ్ రాంగ్. దానం చేయాలి కానీ నా పేరు ఉండాలి అనే యాటిట్యూడ్ చాలా రాంగ్. అది గుప్త దానం చేసి ఊరుకోవాలి. అలాగే మీరు ఏదైనా పూజకి ఏదైనా రిసీట్ తింపారనుకోండి దేవాలయంలో, మీ గోత్రనామాలు మీరు చెప్పేసుకుంటే చాలు. ఆ పూజారి గారికి రాయసి ఇచ్చేసి ఆయన లిస్టు చదువుతూ ఉంటారు. మిగతా మంత్రాల మీద ఎవరికి శ్రద్ధ లేదు, ఈ లిస్టుల మీదే శ్రద్ధ. ఆ లిస్టులో సహకుటుంబానాం అని ఆయన రాంగు విభక్తులతోటి 100 పేర్లుంటే 100 సార్లు రాంగు విభక్తిని ఉచ్చరిస్తాడు ఆయన. ఎందుకంటే విభక్తి వచ్చేది తప్పు కదా, విన్నప్పుడల్లా కష్టం అనిపిస్తుంది. సో ఎందుకు అలాగా? నన్ను అడిగేవారు గోత్రనామాలు ఏమిటని. నా గోత్రనామాలు నేను చెప్పేసుకున్నాను, మీరేం చింత చేయకండి. మమోపాత్త దుర్దక్షయ ద్వారా శివపరమేశ్వర ప్రీత్యర్థం అని అనేసుకుంటే చాలంతే అని మనస్సులో ఒక్కసారి అనుకుని, ఓ పరమేశ్వర నిన్ను ఆరాధిస్తున్నాను, నా మనస్సుకి సుఖశాంతులను జ్ఞానాన్ని ప్రసాదించు, అయిపోయింది. ఓవర్. యు నీడ్ నాట్ డూ ఎనీథింగ్. ఆయన మైకులో చెప్పక్కర్లేదు. దేవుడికి అకౌంట్ బాగానే ఉంటుంది, ఏమీ ప్రాబ్లం ఏం లేదు. సో దట్ కైండ్ ఆఫ్ ఆ స్మాల్ మైండెడ్నెస్, దట్ కైండ్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ షుడ్ నాట్ బి దర్. మనం ఇచ్చిన సొమ్ముకి మనకి ఫలితం వచ్చిందో రాదో అనేటువంటి ఆ రకమైన స్థితి ఉండకూడదు. యు మే హ్యావ్ దట్ యాటిట్యూడ్ టువర్డ్స్ ది వరల్డ్లీ థింగ్స్. డబ్బు కట్టేసి మనకి రిసీట్ ఇవ్వలేదంటే మనం వరల్డ్లీ థింగ్స్ విషయంలో రిసీట్ లేకపోతే కట్టిన డబ్బుకి అకౌంట్ లేకుండా ఇబ్బంది పడిపోతాం కనుక ఆ రిసీట్ తీసుకోవాలి. దేవుడి దగ్గర అలా ఉండకూడదు. పూర్త కర్మల దగ్గర మన పేరు ప్రఖ్యాతులు పైకి రావాలి అనే దృష్టి ఉండకూడదు. కానీ ఆ దృష్టితోటే వీళ్ళు సేవ చేస్తారు. ఇంతలా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఇప్పుడు ఇష్టాపూర్త కర్మల్ని వాటిలో ఉండేటువంటి లొసుగుల్ని పాయింట్అవుట్ చేసి యూ షుడ్ రైజ్ అబౌవ్ దమ్ అని చెప్పబోతున్నారు. దట్స్ వై ఐ టోల్డ్ ఆల్ దిస్. సో ఇష్టాపూర్తం వరిష్టం మన్యమానా. ఈ రకంగా ఏవో కొద్దో గొప్ప దానం చేస్తారు, ఇక్కడ అక్కడ కొంత ధనాన్ని ఇస్తారు, ఏవో 2-3 ఉపవాసాలు చేస్తారు. జన్మానికో శివరాత్రిని ఏదో శివరాత్రి ఉపవాసమో మరో ఉపవాసమో చేస్తారు. ఓ కాశీయాత్ర ఒకటి చేసి వస్తారు, బ్రహ్మకపాలమో ఏదో వెళ్ళి వస్తారు. ఐ హ్యావ్ డన్ ఎవ్రీథింగ్. ఇష్టాపూర్తం మన్యమానా వరిష్టం. జిజ్ఞాస అనేది కంటిలో కలిగానికి కూడా ఉండదు. ఇంకే ఏమండి, మీరు ఏదైనా మన భగవద్గీత చదువుకునే ఆత్మస్వరూపం, ఇంకా ఆత్మస్వరూపం ఎందుకంటే మొన్నే కాశీ వెళ్ళి వచ్చాను, కాలాష్టకం చేసేసాను, అయిపోయాను. కాలాష్టకం అంటే నలుగురిని పిలిచి భోజనం పెట్టడం. నలుగురు అంటే ఎవరో తెలుసునండి, బావమరుదులు, అల్లుళ్ళు, కూతురు, వాళ్ళే నలుగురు. ఊళ్ళో వాళ్ళే వాళ్ళు కాదు, ఆ నలుగురే. అంత సోషల్ థింగ్. అది కూడా దాంట్లో కూడా యు ఆర్ నాట్ ఎక్స్పాండింగ్ యువర్ హార్ట్ ఇన్ ఎనీ కేస్. ఎనీవే, ఇష్టాపూర్తం వరిష్టం మన్యమానా, అయిపోయింది. దిస్ ఈజ్ ది ఎవ్రీథింగ్. వరిష్టం, వరతర, వరతమ. వర అంటే గుడ్, బెటర్, బెస్ట్. వరిష్టం అంటే అర్థం అది. వరతమ ఈజ్ నోన్ యాజ్ వరిష్టం. ఇంకేమీ లేదు దీనికంట. అంచేతనే నాణ్యశ్రేయ, ఇంకింతకంటే గొప్పది ఏం లేదు. మేము పుణ్యం సంపాదించేసాం, అయిపోయింది అంతే. మా ఊళ్ళో ఒక ఆయన ఉండేవారు. ఆయన అనేవారు, నేను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం కట్టించేశాను, ఇంక నేనేమీ చేయక్కర్లేదు అనేవారు. అంటే అది ఒక ఆత్మ తనని తాను తన లేజినెస్ ని సపోర్ట్ చేసుకోవటానికి దృష్టికోణం అంతే. సరికాదు, అలా ఉండకూడదు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం కట్టిస్తే మంచిదే, దాని మీద పేర్లు అవి పెట్టించేసి దానికి వచ్చి పుణ్యం అంతా పుచ్చేసుకుని ఇంకా అక్కడతో క్లోజ్ అయిపోయిందని అనుకోకూడదు. దెర్ ఈజ్ సంథింగ్ మోర్ దెన్ దట్. యూ షుడ్ రైజ్ అబౌవ్ దట్. నాణ్యశ్రేయ అన్యత శ్రేయ నాస్తి. మరొక్క శ్రేయస్సు ఇంతకంటే హితకరమైనది, ఇంతకంటే గొప్ప స్థితి లేదు అని అనుకుంటారు. ఎవళ్ళు? మూఢాహ, ప్రమూఢాహ. ఈ మూఢ శబ్దాన్ని చూడండి, ఎవళ్ళ గురించి మూఢ శబ్ద ప్రయోగం చేస్తున్నారు? ఇష్టాపూర్త కర్మలు చేసిన వాళ్ళ గురించి చేస్తున్నారంటే, ఎందుకంటే ఆ లెవెల్లో ఉన్నాం మనం.
ఇప్పుడు మీరు చేరిన లెవెల్ ఉపనిషత్తు ముండక లెవెల్ ఎటువంటి లెవెల్ అంటే అజ్ఞానం అధర్మాన్ని ఆచరించే లెవెల్ దాటేసి కేవలము ధర్మబద్ధములైన కామ్యకర్మలను చేసే లెవెల్ దాటేసి ఇష్టాపూర్త కర్మలని పుణ్యం కోసం కర్మ ఫలాసక్తితో చేసే లెవెల్ దాటేసి తర్వాత నిష్కామ కర్మయోగం లెవెల్ కూడా దాటేసి మీరు పూర్తి ఆత్మనిష్టలు ఉండడం ఆత్మనిష్ట స్థాయిలో ఉన్నారు మీరు. అప్పుడు మరి ఇంక లోవర్ లెవెల్స్ అన్ని కూడా డెఫినెట్లీ దే హ్యావ్ టు బి అండర్స్టూడ్ ఫర్ వాట్ దే ఆర్ అంతే. మా ఊళ్ళో బీఎస్సీ పాస్ అయ్యాను నేను. అప్పుడు ఐ వాజ్ ది ఓన్లీ పర్సన్ హూ పాస్డ్ బీఎస్సీ. ఆ రోజులు అలా ఉండేవి. మా ఊరు మొత్తానికి నేను ఒక్కడనే బీఎస్సీ. నేను ఎంఎస్సీ పాస్ అయినప్పుడు నేను ఒక్కడనే ఎంఎస్సీ. నేను పిహెచ్డీ చేసినప్పుడు నేను ఒక్కడనే పిహెచ్డీ. ఆ తర్వాత ఇప్పుడు చాలా మంది వచ్చారు. సో బీఎస్సీ పాస్ అయినప్పుడు అబ్బా ఆయన అంతదాకా వాడనివారు. ఇప్పుడు ఆయన బీఎస్సీ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడని నన్ను ప్రశంసిస్తే నాకు గుర్తుంది. బట్ దెన్ బీఎస్సీ ఇస్ ది డంబెస్ట్ క్వాలిఫికేషన్, యూ నో దాట్. ఎందుకంటే ఎంఎస్సీ ఈజ్ ఆల్సో ఏ డంబ్ క్వాలిఫికేషన్. నిన్న మీకు చెప్పాను. సో ద గ్రోత్ షుడ్ బి దే. చెరైవేతి ముందుకు వెళ్ళిపోవాలి కానీ ఎక్కడా కూడా స్టక్ అయిపోకూడదు. స్టక్ అయిపోయాడంటే ప్రమూఢా నా వేదయంతే. ఇంకా సెకండ్ హాఫ్ తర్వాత చూద్దాం. భాష్యం. ఇష్టాపూర్తం, అది ప్రతీక. ఉరిగా పదాన్ని తీసుకున్నారు, ఇప్పుడు విడివిడిగా వ్యాఖ్యానిస్తున్నారు. ఇష్టం యాగాది శ్రౌతం కర్మ పూర్తం వాపీకూపతడాగాది స్మార్తం. అది ఇష్టం పూర్తం. ఇష్టకర్మ అంటే యాగాది క్రతువులు, అవి రిచువల్స్. శ్రౌతం కర్మ, ఇష్టముని శ్రౌతం అని చెప్పొచ్చు. ఆ ఇష్ట అనే పదంలో ఉంది ఇజ అంటే యాగము అని, దాని నుంచే వచ్చింది యజ్ఞము, యాగము, ఇష్ట ఇవన్నీ కూడా. సో శ్రౌతం అంటే శృతి విహితములైన కర్మ, వేదము చేత బోధింపబడిన కర్మ, అది ఇష్టము. ఇంకా పూర్తం అంటే వాపీకూప తటాగాది, నేను మీకు మనవి చేశాను కదా. సో సోషల్ యాక్టివిటీ, సోషల్ సర్వీస్ యాక్టివిటీస్. అది ఈ సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ లో నేను ఒక ఫీచర్ చూసి ఆశ్చర్యపోయేవాడిని. ఒకసారి నన్ను లయన్స్ క్లబ్ కి ఇన్వైట్ చేశారు. ఇన్వైట్ చేసిన ఆయన మన విద్యార్థి, మన దగ్గర నిత్యకృత్యంలో పాఠం చదువుకుని ఆయన లయన్స్ క్లబ్ కి ఇన్వైట్ చేస్తే ఆయన మీద ఉండే ప్రేమతో నేను వెళ్ళాలి. అయితే నాకు లయన్స్ క్లబ్ ఎందుకు, సరే స్టేజ్ మీద కూర్చోబెట్టారు, కూర్చున్నాం. ఇట్ ఈజ్ ప్యూర్లీ సోషల్ ఫంక్షన్, దాంట్లో స్పిరిచువాలిటీ ఏమీ లేదు. ప్యూర్లీ సోషల్ ఫంక్షన్. దట్ సోషల్ పీపుల్ సొసైటీలో కొంచెం హయ్యర్ ఎక్కిలెన్ అనో ఏదో అంటారు, ఆ స్థాయి, ఒక ఉన్నత స్థాయికి చెందినటువంటి జనులు, హూ ఆఫ్ దట్ టౌన్, వాళ్ళందరూ ఉంటారు అక్కడ. దాంట్లో మనం వాళ్ళతో భుజభుజాలు రసుకు తిరుగుతూ ఉండటం. దాంట్లో దిఖావా అంటారు చూడండి, షో బిజినెస్ ఎక్కువ ఉంటుంది. కొంచెం ఓపిసరంత హైపోక్రసీ కూడా ఉంటుంది. యూ వేర్ స్పెషల్ డ్రెస్ ఫర్ దట్ అకేషన్, ఓ కోటు వేసుకుంటారు. తర్వాత యూ టాక్ ఇన్ ఏ పర్టికులర్ లాంగ్వేజ్, యూ యూజ్ ఏ పర్టికులర్ మేనరిజం, ఎటికెట్, ఇవన్నీ నావంటి భిక్షుకునకు అవి శోభనీయం. వీ డోంట్ ఎంజాయ్ ఆల్ దోస్ థింగ్స్ బికాస్ I do not find any meaning in all that. But then you are in the crowd. So anyway, నన్ను ఉపన్యాసం చెప్పమన్నారు. నేను అక్కడ వాతావరణం చూస్తే నాకు ఏమనిపించిందంటే, వాళ్ళు చేసి సేవ పావల, హడావిడి ముప్పావల అని నాకు అనిపించింది. రూపాయిలో పావలా వంతు సేవ, ముప్పావలా వంతు హడావిడి అని అనిపించింది. టీవీలు, తర్వాత వీడియోలు, ఫోటోగ్రాఫ్లు, తర్వాత సెల్ఫ్ కంగ్రాచులేటింగ్, వీ హ్యావ్ డన్ దిస్. ముగ్గురికి ఆర్టిఫిషియల్ లెగ్స్ మేము అమర్చాము అనే మాటని సెక్రటరీ చెప్పాడు, ప్రెసిడెంట్ చెప్పారు, చీఫ్ గెస్ట్ ముగ్గురికి అమర్చినట్టు సంగతి అసలు ఎవ్వళ్ళు చెప్పకుండా పరమేశ్వరార్పణమస్తు అని ఎప్పుడూ అనేసి వదిలేయాల్సిన సంగతి అది. అలాంటిది దానికోసం సభ పెట్టి అదే మాట ముగ్గురికి కాళ్ళు అమర్చాము, వాళ్ళని తీసుకొచ్చేసి ఫోటోగ్రాఫ్లు, టీవీలు,
వాళ్ళు పాపం వేలమొహం వేసుకుని నమస్కారం అంటూ ఉంటారు. అస్తమానం వాళ్ళనే పాయింట్అవుట్ చేస్తుంటే చేసినప్పుడల్లా దండం పెడుతూ ఉంటారు. ఏం చేస్తారు? సో ఈ రకంగా ఇట్స్ ఎ బిగ్ డిస్ప్లే. అక్కడ నేను చీఫ్ గెస్ట్ని. నన్ను ఉపన్యాసం చెప్పమంటే నేను వాళ్ళకి కర్మయోగం గురించి చెప్పి నిర్మోహమాటంగా చెప్పాను. మనం సేవ చేయాలి, పరమేశ్వరార్పణమస్తు అండం నేర్చుకోవాలి. ఒక్కసారి కృష్ణార్పణం అని అనేసేస్తే ఆ మరుక్షణం మర్చిపోవాలి. ఇంకా అలాగే గుర్తుపెట్టుకుంటే ఇంకా కృష్ణార్పణం ఏమిటి అని, కర్మయోగం యొక్క స్వరూపం ఎట్టిది అనే దాని గురించి నేను ఒక ½ అన్ అవర్ ఉపన్యాసం చెప్పి, ఉపన్యాసం అయిపోయిన తర్వాత ఇంకా ఆవేళ దానికి ఒక మినిస్టర్ గారిని ఇన్వైట్ చేశారు. మినిస్టర్ గారినో డిప్యూటీ మినిస్టర్ గారినో. ఆయన ఇన్ టైం ఎందుకు వస్తారు? నేను ఇన్ టైం ఉపన్యాసం నా టైంకి నేను చెప్పేసి నేను మరి వెళ్ళి వస్తానండి అంటే, మినిస్టర్ గారు వచ్చేదాకా ఉండండి అంటే, నేను ఉండనండి, నాకు సెలవు ఇప్పించండి, నన్ను మీరు పంపించేస్తే నేను వెళ్ళిపోతాను అని నేను బయటపడిపోయాను. సో ఈ విధంగా చేసేటువంటి సేవ పిసరంతా, దానికి చేసేటువంటి పబ్లిసిటీ, ఇదంతా కూడా దే గెట్ ఏ కస్టమర్ టు ఇట్. దాంట్లో వెల్ మీనింగ్ పీపుల్, దాంట్లో ఏం సందేహం లేదు, గుడ్ మీనింగ్ పీపుల్, చాలా నైస్ పీపుల్. ఐ పాయింట్, నేను గుడివాడ పాఠం చెప్పడానికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ భారత వికాస్ పరిషత్ వాళ్ళ సమావేశానికి నన్ను పిలిస్తే ఐ రైజ్డ్ దిస్ ఇష్యూ. వై డోంట్ యూ మేక్ ఇట్ లెస్ పబ్లిసిటీ అండ్ డూ మోర్ సర్వీస్? ఈ ఎఫర్ట్ సర్వీస్ లో పెట్టాలి. సో ఆ డిస్పోజిషన్ క్లీన్ గా డెవలప్ చేసుకోవాలి. వాళ్ళకి చెప్పి వాళ్ళు ఎవరు ఉండరు. ఆ సోషల్ సర్కిల్స్ లో అలాగే దిఖావా ఉంటుంది. దిఖావా అంటే షో యాక్టివిటీ ఎక్కువగా ఉంటుంది. అలాగే దాన్ని, ఆ సేవ యొక్క శోభని మనం బాగా దిగలాగేసినట్టు అయిపోతుంది. సో ఈ రకంగా దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది పిట్ ఫాల్స్ ఈవెన్ ఇన్ రిచువల్స్, ఇష్ట అండ్ ఆల్సో సర్వీస్ యాక్టివిటీస్. ఇష్టాపూర్తం. సో ఆ గ్రోత్ రాదు. దట్ ఈస్ ఏ వెరీ బిగ్ డిఫెక్ట్ ఇన్ ఇట్. సో పూర్తం వాపీకూప తడాగాది స్మార్తం. స్మార్తం అంటే స్మార్తం కర్మ. పూర్త కర్మ అంటే స్మృతి విహితములైన కర్మలు. స్మృతులంటే వేదంలో చెప్పిన కర్మలు కావివి. వేదంలో నూతులు తవ్వించో అవి చెప్పలేదు. కానీ మహర్షులు వాళ్ళు దయాహృదయంతో సోషల్ యాక్టివిటీస్ చేయండి అని వాళ్ళు తాము చేసి చెప్పినటువంటి కర్మలు. దే ఆర్ దేర్ ఇన్ ది శాస్త్రం. అది చేసినట్లయితే పుణ్యం కూడా లభిస్తుంది. కానీ సరైనటువంటి యాటిట్యూడ్తో చేయకపోయినట్లయితే వాటి నుండి లభించే ఫలము చాలా అల్పంగా ఉంటుంది. మనిషి యొక్క గ్రోత్కి అవి పెద్ద సహకారం చేయవు. సేవా కార్యాలంటే మన స్వామి లబ్ధానంద గారు పెద్ద సేవ చేస్తారు. ఎవరికి తెలియదు ఆయన చేసే సేవ, చేస్తారని కూడా తెలియదు. సో అలాగే సేవ చేస్తే, కానీ ఎవరో అనుకోరు కూడా ఆయన సేవ చేస్తారు. కాబట్టి సేవా కార్యాన్ని అలా చేయాలి. మూడో కంటి వాడికి తెలియకుండా సేవ చేయాలి. అలా చేసి మహాత్ములు ఉన్నారు. మన హిందూ సమాజంలో ఉన్నంత సేవ ఇంకా ఏ సమాజాల్లోనూ లేదు. దే ఆర్ దేర్, గ్రేట్ పీపుల్ ఆర్ దేర్. కనుక వాళ్ళు ఎప్పుడూ కూడా ఆ సేవ చేసేసి దాన్ని పరమేశ్వరార్పణ, ఎందుకంటే అన్ని పరమేశ్వరుడు ఇచ్చినవే, దీంతో మన స్వంతమేం లేదు. ఊరికే నల్లా నీళ్లు ఇచ్చినట్టు. నల్లా నీళ్లు ఇచ్చిందంటే నల్లాకి నీటిని జనరేట్ చేసి ఇచ్చే సామర్థ్యం ఎక్కడుందండి? ఆ రిజర్వాయర్ తోటి కనెక్షన్ దానికి ఏర్పడింది, దాని పుణ్యమాని అంచేతని నీళ్ళని ఇచ్చేస్తోంది అంతే. అలాగే మన దగ్గర ఏదో కనెక్షన్ ఈశ్వరునితో ఏర్పడింది. వీ హ్యావ్ సమ్ రిసోర్సెస్ ఇన్ అవర్ హ్యాండ్స్. సడన్లీ వీ ఫైండ్ అవర్ హ్యాండ్స్ ఆర్ ఫుల్ ఆఫ్ థింగ్స్ and then it is the time to give it away and then forget. Be grateful to the Lord. ఈశ్వరుడు మనకు అవకాశం ఇచ్చినందుకు ఎంతో కృతజ్ఞతను వ్యక్తం చేసేసి నమస్కారం చేసి మరుక్షణం దాన్ని విస్మరించేయాలి. అలాగా దాన్ని ముందుకు తీసుకువెళ్తే అది చేయగలగాలంటే వాడు ఆ ఉపనిషత్తుల్ని, గీతని శ్రవణం చేసి ఉండాలి. ఏం సామాన్యమైన విషయం కాదు. సో పూర్తం స్మార్తం కర్మ. తర్వాత మన్యమానాః ఏతదేవ అతిశయేన పురుషార్థ సాధనం వరిష్టం ప్రధానమితి చింతయంతః. అది వాళ్ళ యొక్క ఆలోచన సరళి ఇలా ఉంటుంది. చింతయంతః, ఆలోచించే తీరుతెన్నులు ఈ విధంగా ఉంటాయి. ఎలాగా అంటే ఏతదేవ అతిశయేన పురుషార్థ సాధనం వరిష్టం ప్రధానం ఇది మన్యమానా. ఇదే, ఈ సేవా కార్యమే అన్నిటికంటే శ్రేష్టమైనటువంటి పురుషార్థ సాధనము. పురుషార్థము అంటే మానవుని యొక్క హయ్యెస్ట్ గోల్ ఇన్ లైఫ్ ఇదే, ఈ సేవయే. ఎందుకంటే సేవ చేసేస్తే పుణ్యం వచ్చేస్తుంది. హయ్యెస్ట్ గోల్ ఇన్ లైఫ్.
కొంతమంది ఏం చేస్తారంటే ధనాన్ని సంపాదిస్తారు, అలా సంపాదిస్తూనే ఉంటారు. 10 లక్షలు సంపాదించింది 20 లక్షలు సంపాదిస్తారు, 20ని 100 చేస్తారు, అలా పెంచుకుంటూ పోతారు. దానికి ఏమీ లిమిట్ ఏ ఉండదు. ఆ ధనము వ్యామోహం కూడా అలాగే ఉంటుంది, అలాగ లాగేస్తూ ఉంటుంది ఆ సుడిగుండంలోకి, దాని నుంచి బయటపడలేరు. సో ఏదో కొంత దానం కూడా చేస్తూ ఉంటారు. ఏదో నాలాంటి సన్యాసి ఎవరో కనపడ్డప్పుడు, లేకపోతే ఏదో గుడో గోపురమో 1000 రూపాయలు ఇవ్వటం, అయితే 10,000 ఇవ్వటం, ఇచ్చేసాం, ఇది చేసాం అది చేసాం, సో వీఆర్ ఫుల్ఫిల్డ్ అని ఈ విధంగా. ఒక ఆయన ఓ వడ్డీ వ్యాపారం చేసి ఆయన ఉన్నారు. ఆయన నన్ను అడిగారు, నాకు మీరు ఏదైనా ఉపదేశం చేయండి అంటే. నేను చెప్పాను, మీరు చేస్తున్న వడ్డీ వ్యాపారం మానేయండి అని చెప్పాను. ఎందుకంటే మీరు సంపన్నులు, అన్నీ ఉన్నాయి, మీకు పరమేశ్వరుడు సర్వం ఇచ్చాడు, ఇంకా వడ్డీ వ్యాపారం ఎందుకు? వడ్డీ వ్యాపారం అంటే మామూలుగా బ్యాంకులో 6%, 7%, 10% అంటే మీరు 20%. నేను ఈ డీటెయిల్స్ చెప్పలేదు, అనవసరం, ఎందుకు, ఉన్నది చాలు అంటే. అలాగే సడన్ గా మానేయడం కుదరదు. నేను నా 5 ఏళ్లలో మానేయండి అని చెప్పాను. ఫెయిర్ నా 5 ఏళ్లలో మానేయండి అని చెప్పాను. నో, అన్ఫార్చునేట్. అన్నీ ఉండి, కార్లుండి నేను వెళ్ళి భిక్ష చేసి వస్తాను, నాకేముంది, నాకు ఐ డోంట్ హ్యావ్, నాకు ఈ మనీ మంచి మనీ ఆ మనీ చెడ్డ మనీ అనే మనీ మీద అలాగే ఉండదు. నేను ఐఎమ్ ఏ ప్రాక్టికల్ గా. సో సో నేను వెళ్ళి భిక్ష చేసి వస్తాను, నాకేమీ లోటేం లేదు. నేను దక్షిణ కూడా జేబులో పెట్టుకు దక్క వస్తా, ఎవ్రీథింగ్ ఈజ్ క్లీన్. బట్ నాకు అనిపిస్తుంది, ఎందుకు ఈ వ్యామోహం? ఇప్పుడు ఓ 30-40 లక్షల ఆస్తున్నవాడు వడ్డీ వ్యాపారం చేసుకుంటున్నాడంటే ఎందుకు? వై హీ షుడ్ డూ దాట్? వడ్డీ ఇచ్చి వాడు తిట్టుకుంటూ ఇస్తాడు, మీరు ఎప్పుడూ ఆలోచించండి, ప్రేమగా ఏమీ ఇవ్వడు. సో వై హీ షుడ్ డూ దాట్? సో ఆ ఉన్నత స్థాయికి చేరుకోవాలి అంటే వాళ్ళు ఏమనుకుంటారు, మేము సోషల్ యాక్టివిటీ, ఈయన మనకి ఇలాంటి సలహా 1000 రూపాయలు దక్షిణ పుచ్చుకుని జేబులో పెట్టుకున్నాడు, మనకి ఇలాంటి నేను ఎందుకు ఆ సలహా ఇచ్చానంటే నాకు 1000 రూపాయలు దక్షిణ పుచ్చేసుకున్నాను నేను, దాంట్లో సందేహం లేదు. సో బట్ నేను ఆ సలహా ఎందుకు ఇచ్చానంటే ప్రేమతోటి సలహా ఇచ్చాను. ఐ లవ్ ది జెంటిల్మన్, దట్స్ వై, దట్ ఈస్ ది ఓన్లీ రీజన్. అదర్వైజ్ మనకేం పని? విమర్శ చేసి వీళ్ళు తప్పు పని చేస్తున్నారు, వీళ్ళు మంచి పని చేయాలి, అలాగంటి సలహా నేను ఎప్పుడూ చెప్పను. ఇట్ ఈజ్ నాట్ మై నేచర్ ఎట్ ఆల్. ఐఎమ్ నాట్ హియర్ టు జడ్జ్ ఎనీబడి. నాకుండే లవ్, ప్రేమతోటి నేను చెప్పాను. అయ్యో మనకి వాళ్ళు భిక్ష ఇచ్చారు, దక్షిణ కూడా ఇచ్చారు, మన ఉపదేశం అడుగుతున్నారు కనుక ఆ మనస్సులో ఆ తాత్కాలికంగా వాట్ ఎవర్ స్పాంటేనియస్లీ కమ్స్ టు ది మైండ్, ఐ సే ఇట్. అండ్ దెన్ ఐ నోటీస్ ద జెంటిల్మన్ కెనాట్ హ్యాండిల్ దట్ అడ్వైస్. ఆయన్ని అలా మీరు వ్యాపారం చేసుకుంటూ ఉండండి, ఇప్పుడు మీరు 1000 రూపాయలే మీరు దానం చేశారు, మళ్ళీ ఏడాది 2000 చేయండి అంటే హీ విల్ అప్రిషియేట్ ఇట్. సో ఆ పూర్త కర్మ, ఏవో కొంత దాన ధర్మాలు, దట్ ఈస్ ఫైనల్ అని అనుకుంటా. వరిష్టం ప్రధానం, ఇంకేం చేయాలి? వాట్ మోర్ యూ ఎక్స్పెక్ట్ మీ టు డూ? వరిష్టం ప్రధానం. నేను చేయాల్సినటువంటి సేవ అంతా చేశాను, దాన ధర్మాలు చేశాను, 5% దానం చేశాను, 1% దానం చేశాను, వాట్ మోర్ యూ ఎక్స్పెక్ట్ మీ టు డూ? నో, ఇట్ ఈస్ నాట్ హౌ మచ్ దానం చేసిందని కాదు, నీవు నీ స్వరూపాన్ని తెలుసుకుని కృతార్థుడవు కావాలి, అభివృద్ధిలోకి వెళ్ళిపోవాలి. నీవు రిలిజియన్ గురించి, ఆత్మస్వరూపాన్ని గురించి, ఈశ్వరుడి గురించి, జగత్తు గురించి నీకున్నటువంటి నిర్ణయాలు ఉన్నాయా, అవి సరిగ్గా లేవు. తర్వాత రాంగ్ నోషన్ మనిషిని నానా హింస పెడుతుంది, దాంట్లో ఇంకేమీ సందేహం లేదు. మనిషి ప్రకృతి పరిస్థితుల వల్ల, సామాజిక పరిస్థితుల వల్ల దుఃఖపడ్డావు, యూ టేక్ ఇట్ ఫ్రమ్ మీ. మనిషి తనకుండేటువంటి అజ్ఞానం వల్లనే దుఃఖపడతాడు, తనకుండే రాంగ్ నోషన్స్ వల్లే దుఃఖపడతాడు. దేర్ ఈజ్ నో డౌట్ అబౌట్ ఇట్. సరే, కాబట్టి ఇదే ప్రధానము, ఇదే పురుషార్థము, ఇంకెంతకంటే ఇంకేం లేదు. నాణ్యశ్రేయ, అదే అంటారు శంకర్లు. అందాము, అన్యత్ ఆత్మజ్ఞానాఖ్యం శ్రేయస్సాధనం నవేదయంతే నజానంతి. మీరు ఈ సత్యాన్ని ఎప్పటికైనా తెలుసుకోవాలి. మీరంటే ఇక్కడ కూర్చున్న వారిని కాదు, మానవుడు ఈ సత్యాన్ని ఎప్పటికైనా తెలుసుకోవాలి. ఏమిటంటే ఆత్మస్వరూప నిష్ఠ తప్ప ఇంక ఏది శ్రేయస్సాధనము కాదు.
ఏదైనా ఒక కర్మ లేక ఒక ఉపాసన, ఓ దానము, ఓ సేవ మనిషిని ఆ దారిలో నడిపించిందా, హీఈస్ గ్రేట్, కృతార్థుడే. ఆ దారిలో నడిపించకపోతే అంతటి పవిత్రమైన కర్మలు కూడా అపవిత్రం అయిపోతాయి. పువ్వులు ఉన్నాయి, మీరు కోసిన పువ్వుల్ని దేవుడికి సమర్పించారా, యు ఆర్ డూయింగ్ ఏ గుడ్ జాబ్. పువ్వులను కోసుకొచ్చి ఫ్లవర్ వేజ్ లో పెట్టి ఎదురుకుండా పెట్టుకుని అదేదో నేను ఇంటీరియర్ డెకరేషన్ చేశానని అనుకున్నారా, పువ్వుల్ని త్రుంపినటువంటి దోషం మీకు తప్పదు. నౌ యూ థింక్ అబౌట్ ఇట్. యూ నీడ్ నాట్ డెకరేట్ ఇంటీరియర్. రూముల్ని, హాలుల్ని ఏమీ డెకరేట్ చేయక్కర్లేదు. ఇప్పుడు మన హాల్ ఉంది, యూ టెల్ మీ ఈజ్ ఇట్ డెకరేటెడ్ ఆర్ నాట్? ఇట్ ఈస్ డెకరేటెడ్. హౌ? కూర్చుని చెప్పడానికి ఇక్కడ ఒక ఆసనం ఉన్నది, నలుగురు కూర్చునేందుకు అక్కడ బరకం ఉన్నది, 4 కుర్చీలు వేసాం. ఇట్ ఈస్ డెకరేటెడ్. ఫోటోలు ఉన్నా డెకరేటెడే, ఫోటోలు లేకపోయినా డెకరేటెడే. ఇట్ ఈస్ డెకరేటెడ్. సపోజ్ నేను దీనికి ఇంటీరియర్ డెకరేషన్ సలహా చెప్పాను అనుకోండి, స్వామీజీ దేర్ షుడ్ బి వన్ స్పెషల్ ఓమ్ హియర్. తర్వాత మీకు ఇటువైపునే ఒక పద్మాకారం ఒకటి ఉండాలి. స్వామి స్పిరిచువల్ ఇంటీరియర్ డెకరేషన్, హీ విల్ కమ్ అవుట్ విత్ వండర్ఫుల్ ఐడియాస్. లేకపోతే మీరు ఇలా ఫ్లాట్ సర్ఫేస్ మీద కూర్చోవడం ఏంటి? ఐ విల్ డెకరేట్, ఐ విల్ డిజైన్ వన్ లోటస్. ఆ లోటస్ మధ్యలో దిళ్లు వేసి, మీరు ఆ దిళ్లు కూడా ఎదరవాడికి కనపడవు. మీరు కూర్చున్నప్పుడు మీకు చల్ల మెత్తగా ఉంటాయి, కానీ ఎదరవాళ్ళకి నిజంగా లక్ష్మీదేవి పద్మంలో కూర్చున్నట్టుగా మీరు కూడా పద్మంలో కూర్చున్నారు. దిస్ కైండ్ ఆఫ్ ఇంటీరియర్ డెకరేషన్ ఐ కుడ్ డూ ఇట్. బట్ ఐ టెల్ యూ, ఫర్ మీ దేర్ ఈజ్ ఓన్లీ వన్ డెకరేషన్, దట్ ఈజ్ ఫిజికల్ గా హాల్లో అవసరమైనటువంటి వస్తువుల్ని పెట్టుకోవడం. దట్ ఈస్ డెకరేషన్. వచ్చిన వాళ్ళు సుఖంగా కూర్చోవాలి, దట్ ఈస్ డెకరేషన్. హృదయంలో ప్రేమ, అనురాగము, ఈశ్వర భక్తి, దట్ ఈస్ డెకరేషన్. ఆల్ అదర్ కైండ్స్ ఆఫ్ ఇంటీరియర్ డెకరేషన్, ఇట్ ఈస్ జస్ట్ ఏ మీనింగ్లెస్ ఎఫర్ట్. నా క్లాసుకి ఒక ఇంటీరియర్ డెకరేషన్ స్పెషలిస్ట్ అమ్మగారు ఒక ఆవిడ వచ్చేవారు. నేను ఎప్పుడో నా సహజ సుందర ధోరణిలో ఈ విధంగా మాట్లాడితే వారు రావడం మానేశారు. వీడు ఈ స్వామి, వీడు ఇంటీరియర్ డెకరేషన్ కి శత్రువులో ఉన్నాడు వీడు అని శిస్తాపుడు కవి. ఆ తర్వాత మళ్ళీ వచ్చారు అనుకోండి. సో వాట్ యు మీన్ బై ఇంటీరియర్ డెకరేషన్? వై యూ షుడ్ డెకరేట్? ఇట్ డెకరేట్స్ ఇట్ సెల్ఫ్. అరే మన ఇంట్లో కుర్చీ లేదండి, 2 కుర్చీలు తెచ్చిపెట్టండి అని భార్య భర్తతో చెప్పింది. 2 కుర్చీలు ఆయనకు ఉండే పరిస్థితుల్లో మంచి క్లీన్ గా తెచ్చిపెట్టాడు. దట్ ఈస్ డెకరేషన్. అరే వచ్చిన వాళ్ళకు కూర్చోడానికి సోఫా ఉండాలండి అంటే ఓ సోఫా తీసుకొచ్చి పెట్టారు. దట్ ఈస్ డెకరేషన్. టీ ఇచ్చేప్పుడు చేతికి ఇవ్వాల్సి వస్తుంది, టీపాయ్ పెడితే బాగుంటుంది అంటే దట్ ఈస్ డెకరేషన్. అరే లేవగానే దండం పెట్టుకుందుకు బొమ్మ ఉండాలంటే దట్ ఈస్ డెకరేషన్. That is decoration. More than that, you need not decorate house. Why you should decorate house? You should decorate the heart. This matters. Everything else doesn't matter. నేను ఒకళ్ళ ఇంటికి వెళ్ళాను. తలుపు దగ్గరికి వెళ్ళగానే ఆ తలుపు పక్కన చిన్న గూడులో, చిన్న గూడేం కాదు పెద్ద గూడే, సో ఒక విఘ్నేశ్వరుడి బొమ్మను పెట్టారు. చెప్పులు ఉప్పుకోవాలంటే ఎక్కడ ఉప్పుకోవాలి చెప్పులు? నన్ను వారు అడిగారు, మహాత్మా మీరు ఏదైనా సలహా ఇస్తానండి అని చెప్పాను. ఏమిటో చెప్పండి. విఘ్నేశ్వరుడు ఇష్ట దైవం అండి, చాలా పవిత్రమైన దైవం. దాన్ని అలాగా చెప్పులు ఉప్పుకునే చోట అలా గూడులో పెట్టొద్దండి, అది డెకరేషన్ పీస్ కాదు, అది కొంచెం ఇంట్లోకి తీసుకొచ్చి ఎత్తైన స్థానంలో పెట్టండి. మరి ఆ గూడు ఏం చేయాలి? దేవుడు బొమ్మ మాత్రం పెట్టద్దు. ఇంట్లోకి ప్రవేశిస్తూనే అదొక దానికి ఇంటీరియర్ డెకరేషన్ వాళ్ళు చెప్పిన సలహా అదే. సో విఘ్నేశ్వరుడు బొమ్మ ఈజ్ నాట్ మెంట్ ఫర్ ఇంటీరియర్ డెకరేషన్, ఇట్ ఈస్ మెంట్ ఫర్ వర్షిప్. ఆరు చూసి ఒక పవిత్రమైన స్థానంలో పెట్టుకుని దండం పెట్టుకుందుకు. వర్షిప్ అంటే మీరు పూజలో అవి చేసినా చేయకపోయినా. కాబట్టి వాట్ ఐ మీన్ ఈజ్ ఆల్ వాల్యూస్ మస్ట్ బి క్లీన్. దెర్ ఈజ్ ఓన్లీ వన్ థింగ్ విచ్ మ్యాటర్స్, నథింగ్ ఎల్స్ మ్యాటర్స్, అండ్ దట్ ఈజ్ ఆత్మజ్ఞానము. మీరు ఆ స్టేజ్కి రీచ్ అయ్యారా కృతార్థులు. రీచ్ కాలేదు సరే, ఈశ్వరుని యొక్క అనుగ్రహం చేత భవిష్యత్తులో కృతార్థులు అవుతారు. ఒక ఆయన అడిగారు, నాకు ఆరోగ్యం ఉండిట్లా ఆశీర్వదించండి. ఆరోగ్యం భవిష్యత్ ఏం చెప్పాడు ఆయన? భవిష్యత్ అంటే భవిష్యత్తులో కలుగుతుంది నీకు. అదేమిటి భవిష్యత్? అవును నీ హ్యాబిట్స్ బాగులేవు, నేను ఆశీర్వదించమంటే హౌ ఇట్ హ్యాపెన్స్?
యూ చేంజ్ యువర్ హ్యాబిట్స్. నో వెంటనే చేంజ్ చేసుకోవడం కుదరదు, వెంటనే ఆరోగ్యం కూడా రాదంతే, భవిష్యత్. సో ఎనీవే ఆత్మజ్ఞానం ఒక్కటే శ్రేయస్సాధనము. ఏదైతే ఏ కర్మ, ఏ సేవ, ఏ పూజ, ఏ ఉపాసన ఆ దారిలో మన నడిపిస్తుందో, అంటే కర్మయోగము అని అర్థం దానికే భగవంతుడు గీతలో చెప్పినది, అది శ్రేయస్సాధనం అవుతుంది. ఆ దారికి నడిపించకుండగా తన స్థానంలో తాను ఉంటే శ్రేయస్సాధనం కాదు. ఆ దారిలో బదులుగా దానికి ఆపోజిట్ డైరెక్షన్ లో మన అహంకారాన్ని వృద్ధి చేసి ఈ విధంగా నడిపిస్తే యు ఆర్ మిస్టేకెన్ వన్స్ అగైన్. ఇంతటి పవిత్రమైన కర్మ కూడా అపవిత్రం అయిపోతుంది. కాబట్టి జీవితంలో రాంగ్ వాల్యూస్ ని దరిదాపులకు రానివ్వకూడదు. ఎవ్రీ వాల్యూ మస్ట్ బి క్లీన్ అండ్ పర్ఫెక్ట్. దట్ ఈస్ ఇంపార్టెంట్. ఎనీవే ఆత్మజ్ఞానాఖ్యం శ్రేయస్సాధనం నవేదయంతే నజానంతి. పాపం ఇంత పుణ్యాలు చేస్తున్నారు, పవిత్ర కర్మలు చేస్తున్నారు, సేవలు చేస్తున్నారే కానీ ఆ శ్రేయస్సాధనాన్ని తెలుసుకోలేకపోయారు. ఇది విమర్శ కాదు, కరుణతోటి చెప్పి మాటలు, ప్రేమతో చెప్పి మాటలే గాని దీంట్లో విమర్శ ఏం లేదు. ప్రమూఢాః పుత్ర పశుబంధ్వాదిషు ప్రమత్తతయా మూఢాః. అది అంటే శంకరులు సర్వసంగ పరిత్యాగి సన్యాసి. ఇక్కడ ఉపనిషత్తు ముండకోపనిషత్తు అంచేతన ప్రమూఢ శబ్దానికి ఆయన నిర్మోహమాటమైనటువంటి ఒక వ్యాఖ్యానం చేశారు. యూ హావ్ టు కేర్ఫుల్లీ అప్రిషియేట్ ఇట్. పుత్ర పశు బంధ్వాదిషు ప్రమత్తతయా మూఢాః. ప్రమూఢాః అంటే ఇప్పుడు చూడండి, ఫ్యామిలీ ఉంటుంది. పీపుల్ హ్యావ్ ఎ కమిట్మెంట్ టు ది ఫ్యామిలీ విచ్ ఈస్ జెన్యువైన్ అండ్ విచ్ షుడ్ బి దేర్. బట్ దెన్ ఈ కమిట్మెంట్ ఇట్ షుడ్ నాట్ బికమ్ ఎన్ అటాచ్మెంట్ అండ్ ఇట్ షుడ్ నాట్ బికమ్ ఎన్ అబ్సెషన్. దట్ ఈస్ ది ప్రమత్తతయా అంటే అర్థం. అది అబ్సెషన్. అబ్సెషన్ అంటే ఎలా ఉంటుందో చెప్పమంటారా? ఇప్పుడు నా కొడుకు ఉన్నాడు, హీ షుడ్ పాస్ ఎంసెట్ ఇన్ ఫస్ట్ 100 ర్యాంక్ ఎంసెట్ సీజన్ లో, లేకపోతే ఇంకొక సీజన్ లో క్రికెట్ ఆటలు నేర్పే సీజన్ లో హీ షుడ్ బికమ్ ఫస్ట్ ఇన్ క్రికెట్ ప్లే, హీ షుడ్ బికమ్ దిస్, హీ షుడ్ బికమ్ దాట్ అని తల్లిదండ్రులు దే అటాచ్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్ టు హిజ్ లైఫ్. ఆ విధంగా వాడి జీవితాన్ని వీళ్ళు దుర్భరం చేస్తారు. తర్వాత ఈ మధ్యకాలంలో ఎంసెట్ సమయంలో నేను ఎక్కడో పేపర్లో చదివాను, ఎంసెట్ రిజల్ట్స్ వచ్చినప్పుడు సమ్ పీపుల్ కమిట్ సూసైడ్. ఎంసెట్ రిజల్ట్ బాగులేక. వై దే డూ దట్ అంటే ఇట్ ఈస్ ది పేరెంట్స్ అండ్ ది సొసైటీ హూ క్రియేట్ ఎ బిగ్ హైప్. ఆ ఎంసెట్ చుట్టూ ఒక పెద్ద హైప్ క్రియేట్ చేసి, అసలు భారతదేశంలో రెండే ప్రొఫెషన్స్ ఉన్నాయా అన్నట్టుగా, మెడికల్ ఆర్ ఇంజనీరింగ్, ఇంకా థర్డ్ ప్రొఫెషనే లేదన్న. ఎకనామిక్స్ గురించి అసలు ఎవడో ఆలోచించడు. చిత్రం ఏంటంటే ఈ మెడికల్ చదివిన వాళ్ళు, ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు, వాళ్ళకంటే ఈ ఎకనామిక్స్ వాళ్ళు ఎక్కువ సంపాదిస్తారు. ఈ ఎకనామిక్స్ పీపుల్ ఐ టెల్ యూ, కామర్స్ ఎకనామిక్స్ పీపుల్, వాట్ ఈస్ ఇట్ దట్ దే క్రియేట్ అనేది ఐ డోంట్ నో, బట్ దే ఆర్ డెఫినెట్లీ బెటర్ ఆఫ్. దే ఆర్ నాట్ ఇన్ ది లైమ్ లైట్, దే ఆర్ ఆన్ ది సైడ్ లైన్. బట్ ఈ లైమ్ లైట్ లో ఉన్న వాళ్ళకంటే వాళ్ళు దే ఆర్ బెటర్ ఆఫ్. ఈ రీసెర్చ్ సైంటిస్టులు పొద్దున్న నుంచి రాత్రి 10 గంటల దాకా రీసెర్చ్ చేసి తల పట్టుకుని ఉంటారు. వీళ్ళకి జీతాలు ఇచ్చేటువంటి ఎకనామిక్ పీపుల్ అయితే ఎర్న్ మోర్ దన్ దిస్ గై. సో దేర్ ఆర్ సో మెనీ ప్రొఫెషన్స్. కొడుకు అన్నవాడు తప్పనిసరిగా ఇంజనీర్ అవ్వాలి, తప్పనిసరిగా డాక్టర్ అవ్వాలి అని ఈ పీర్ ప్రెషర్ పెట్టేసి, సోషల్ ప్రెషర్ని వాడిని ఎత్తిమి పెట్టి వాడినేమో మనశ్శాంతి లేకుండా చేసి, సో టూ మచ్ ఆఫ్ అటాచ్మెంట్, టూ మచ్ ఇన్సెక్యూరిటీ, టూ మచ్ అబ్సెషన్, అది తెలివైన పద్ధతి కాదు. కొంచెం దే షుడ్ ఫీల్ ఎ లిటిల్ కంఫర్టబుల్ అండ్ దే షుడ్ అలౌ ది చిల్డ్రన్ ఆల్సో టు బి ఎ లిటిల్ కంఫర్టబుల్. అలాగే ఇంకా భార్యాభర్తల మధ్య కూడా, భర్త హీ వాంట్స్ భార్య ఇప్పుడు ఈ మధ్యకాలంలో దిస్ ఈజ్ అన్ అబ్సెషన్. ఇప్పుడు అమెరికాలో ఉంటాడు ఒక యంగ్ మ్యాన్ వచ్చి, స్వామి నాకు వివాహాలు అవ్వడం కష్టం, పురుషులకు కూడా కష్టమే, స్వామీజీ మా కుర్రాడికి మీరు ఏదైనా సంబంధం చూడండి. ఓకే, ఐ విల్ ట్రై. ఎవరికైనా ఉపకారం చేయొచ్చని నా అభిప్రాయం. సో వాట్ ఈస్ ది పొజిషన్ అంటే,
వాళ్ళ అబ్బాయి హీఈస్ వెరీ హైలీ క్వాలిఫైడ్ ఇన్ జాన్ హోప్కిన్స్ యూనివర్సిటీ అండ్ ఆల్ దట్ హీ హెజ్ ఎ బ్రైట్ ఫ్యూచర్, శుభం. సో మీకు ఎటువంటి అమ్మాయి కావాలంటే షీ మస్ట్ బి ఎ కంప్యూటర్ గ్రాడ్యుయేట్, షీ మస్ట్ బి మోడర్న్. అంటే నేనంటాను, మీరు చదువుకున్న వేదాంతం అంతా ఆఖరికి ఇక్కడ తేలిందా? అయ్యో, ఇంత వేదాంతం చదివి స్వామీజీ చుట్టూ తిరిగి 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 ఫైనల్లీ యూ ఎండెడ్ అప్ లైక్ దాట్. ఈజ్ దట్ ది వే? మరైతే ఏం చేయమంటారండి? ఒక పేద కుటుంబంలో పిల్లని చదువు ఉత్తరం రాసుకోగలిగితే చాలు, ఉత్తరం రాయగలిగితే, అడ్రస్ రాయగలిగితే చాలు, అంత చదువు చాలు. ఆ పైన చదువు అంతా బోనస్సే. ఇంకా పేద కుటుంబంలో పిల్లని మీరు కట్నం లేకుండా ఈశ్వర భక్తితోటి మీరు చేసుకోండి, మీకు క్షేమం ఉంటుంది. యువర్ సన్ వాట్ హీ వాంట్స్, హీ డజంట్ నో వాట్ హీ వాంట్స్, పీపుల్ డోంట్ నో వాట్ దే వాంట్. మీకేం కావాలి? మీ కుర్రాడికి ఒక భార్య సహధర్మచారిని కావాలా, లేకపోతే కంప్యూటర్ గ్రాడ్యుయేట్ కావాలా? వాట్ డూ యూ మీన్ బై కంప్యూటర్ గ్రాడ్యుయేట్? వై షీ షుడ్ బి ఏ కంప్యూటర్ గ్రాడ్యుయేట్? వై నాట్ ఏ క్లీన్ హౌస్ వైఫ్? కంప్యూటర్ గ్రాడ్యుయేట్ అయిందనుకోండి, కంప్యూటర్ కంపెనీలో ఎక్కడో అసిస్టెంట్ సెక్రటరీగానో ఏదో పనిచేస్తూ ఉంటుంది. వాట్ యూ గెయిన్ అవుట్ ఆఫ్ ఇట్? యూ ఆర్ ఎర్నింగ్ ఆల్రెడీ సో మచ్ అండ్ షీ విల్ ఎర్న్ సమ్ మోర్ అండ్ దెన్ యూ కెన్ ఫైట్ టుగెదర్ అగెన్స్ట్ ఈచ్ అదర్. వాట్ కైండ్ ఆఫ్ థింగ్ ఇట్ ఈస్? కాబట్టి సరైనటువంటి ఆ అబ్సెషన్ ఉండరాదు. పవిత్రమైనటువంటి మీ కమ్యూనిటీలోనే మీరు చేసుకోండి. మీరేం కులాంతరాలు వర్ణాంతరాలు చేసుకుని సోషల్ రిఫార్మ్ నేను తీసుకురమ్మని నేను అంటలేదు. ఇన్ యువర్ ఓన్ కమ్యూనిటీ యూ చూస్, లేకపోతే నేను చూస్ చేసి పెడతా. ఒక పేద కుటుంబం నుంచి మీరు చేసుకోండి. భారతదేశంలో పుట్టి పెరిగిన అమ్మాయిని చేసుకోండి. అమెరికా వాళ్ళకి నేను చెప్పే సలహా, అక్కడ ఉండే అమ్మాయిలను కాదు, మీరు భారతదేశంలో పుట్టి అక్కడ ఉండే అమ్మాయిలను చేసుకున్నా పర్వాలేదు. బట్ మన సంప్రదాయాన్ని పరిరక్షించేటువంటి పిల్లని మీరు తెచ్చుకోండి, చేసుకోండి. గివ్ ఇంపార్టెన్స్ టు దెమ్. అంతేగాని షీ మస్ట్ బి ఇంజనీర్, షీ మస్ట్ బి డాక్టర్, దే మస్ట్ బి హ్యావింగ్ ఎ మామగారు ఆయన సోషల్ స్టేటస్ కలిగి ఉండాలి. నన్ను ఆయనేమో సైకిల్ మీద వెళ్తారంటే సైకిల్ మీద వెళ్ళి వాడు కూతుర్ని మేమే ఎలా పెళ్లి చేసుకుంటాం, అలా ఉండకూడదు. సో పీపుల్ హ్యావ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఫాల్స్ అబ్సెషన్స్ ప్రమత్తతయా. దే డోంట్ నో వాట్ దే వాంట్. అంచేతనే ఇలాగంటే వ్యామోహంలో పడి 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 ఆఖరిని దెబ్బలాడుకోవడాలు, ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవడాలు, కోర్టులు, ఏవేవో ఆల్ కైండ్స్ ఆఫ్ అన్ని మానవుడు తనే సృష్టించుకుంటాడు సర్వాన్ని. దీంట్లో దేవుడు చేసింది ఏమీ ఉండదు, సొసైటీ చేసేది ఏమీ ఉండదు, ఎదరవాడు చేసే అపకారం ఏమీ ఉండదు. వీడి ఫాల్స్ ఐడియాస్ వల్ల వీడు తన గొయ్యి తానే తవ్వుకుని దాంట్లో పడి దుఃఖిస్తూ ఉంటాడు. మనుష్య యొక్క స్వభావం ఇది. వైరాగ్యం ఎరగకపోతే ఇలాగే ఉంటుంది. పుత్ర పశు బంధ్వాదిషు ప్రమత్తతయా మూఢాః. బంధువులు, మన స్థాయికి తగిన బంధువులు ఉండాలి. వాట్ కైండ్ ఆఫ్ థింగ్ ఇట్ ఈస్? ప్రపంచంలో సకల ప్రాణులు మన బంధువులను అనుకోవడం చేత కాకపోతే ఇలాగే ఉంటుంది. పుత్ర నా కొడుకు ఇలాగే ఉండాలి. పశు క్యాటిల్ వెల్త్ సమ్ కైండ్ ఆఫ్. ఇప్పుడు ఈ రోజుల్లో కార్లు, పూర్వం గుర్రాలు ఉండేవి, ఇప్పుడు కార్లు. ఆయనకి ఎన్ని గుర్రాలు? 4 గుర్రాలు ఉన్నాయా, 3 గుర్రాలు ఉన్నాయా? బట్ బ్రీడింగ్ మళ్ళీను ఏ కైండ్ ఆఫ్ బ్రీడింగ్ ఇది అది. అలాగంటే సోషల్ వాల్యూస్ అంత సూపర్ఫిషియల్, ఆర్టిఫిషియల్ అండ్ హైపోక్రిటికల్ సోషల్ వాల్యూస్. ఐ హ్యావ్ సీన్ దీస్ సోషల్ వాల్యూస్ in American society. My goodness, absolutely meaningless social values, utterly meaningless, abominable, worthless social values. ఏమీ సారం ఉండదు. కనుక అలాగంటి వాల్యూస్ లో మనం పడిపోకూడదు. ప్రమూఢా అంటే అదే అర్థం. పుత్ర పశు బంధ్వాదిషు ప్రమత్తతయా మూఢాః. నా సంతానము, నా ఇల్లు, నా వాకిలి, నా భార్య, నా పెళ్ళం, నా బంధువులు, నా బావమరిది, ఈ రకం నా డబ్బు, నా సోషల్ స్టేటస్, నా స్టేటస్, ఇలాగంటే దిస్ కైండ్ ఆఫ్ వ్యామోహము దాంట్లో పడి పుణ్యము చేస్తారు, యజ్ఞం చేస్తారు, లేదా దేవాలయాలకి వెళ్తారు, తర్వాత ఏమో సోషల్ సర్వీస్ ఏవో అన్నదానము చేస్తారు. ఎంటైర్లీ ఫాల్స్ వాల్యూ సిస్టమ్ లో బతుకుతూ ఉంటారు. అయ్యో, they are making a mistake. pramudha te cha nakasya prushthe nakasya swargasya prushthe uparisthane sukrute bhogayatane anubhutva anubhuya karma phalam
సరే పోనీ సోషల్ వాల్యూస్ సరిగ్గా లేవు, అండర్స్టాండింగ్ సరిగ్గా లేదు, ఫాల్స్ వాల్యూ సిస్టమ్ లో బతుకుతున్నాడు. ఇప్పుడు వీటి చేసినటువంటి ఇష్ట అంటే కర్మకి ఫలం ఉందా లేదా? పూర్త అంటే సేవా వర్క్, సేవా కార్యం చేశాడు, దానికి ఫలం ఉందా లేదా అంటే ఉంది ఫలం. ఫలం లేకపోలేదు, ఫలం వస్తుంది కూడా. అసలు ఫలాన్ని గురించి మీరేమీ చింత చేయనేవద్దు. శ్రీకృష్ణుడు 9వ అధ్యాయంలో చెప్తాడు, త్రైవిద్యామాం సోమపాహ పూతపాపాహ యజ్ఞైరిష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతే. త్రైవిద్యాహ, త్రయీ అంటే వేదము, 3 వేదాలకు సంబంధించినటువంటి మంత్రాలన్నింటినీ వల్లివేసి వాటి యందు బోధింపబడినటువంటి కర్మలను చేసి, పూతపాపాహ చాలా పవిత్రమైనటువంటి జీవనాన్ని గడిపి ఏ రకమైన దోషములు తమకు రాకుండా చేసుకుని యజ్ఞములు చేసి ఈశ్వరుణ్ణి ఆరాధిస్తారు. యజ్ఞైరిష్ట్వ ఎందుకు ఆరాధిస్తున్నారో తెలుసునా? స్వర్గతిం ప్రార్థయంతే. అయ్యో, ఇంత కష్టపడి ఇంత అభివృద్ధికి వచ్చి వీడు ఆఖరికి కోరిది ఏమిటంటే స్వర్గతి, స్వర్గానికి వెళ్ళాలి. స్వర్గంలో అప్సరస డ్యాన్స్ చేస్తూ ఉంటుంది, వీళ్ళందరూ కూర్చొని చూస్తూ ఉంటారు. క్యా బాత్ హై. సో ఈ విధంగా దివి దేవభోగాన్ అంటే దేవభోగాలు ఇలాగే ఉంటాయి. మోర్ సోఫిస్టికేటెడ్, మోర్ సటిల్, అండ్ పీపుల్ బికమ్ మోర్ సెన్సిటివ్. ఆ భోగంలో ఇంత పిసరు తేడా వచ్చిందంటే యూ బికమ్ అన్హ్యాపీ, యూ మేక్ ఎ సీన్ అండ్ ఎవ్రీబడి ఈజ్ అన్హ్యాపీ. సో ది పాసిబిలిటీ ఆఫ్ టేకింగ్ అన్హ్యాపీనెస్ ఇంక్రీజెస్. కాబట్టి దేవభోగాల్లో అదేదో గొప్పదని అనుకోవడానికి వీల్లేదు. దివి దేవభోగాన్. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.